తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉండొచ్చు, ఒక బిజినెస్ పాయింట్ ఆఫ్ ఉండొచ్చు. ఎలాగైనా సరే ఈ మనిషి మాత్రం పట్టుకొని ఇంటర్వ్యూ చేయాలనుకుని గత 2 సంవత్సరాలుగా ట్రై చేస్తున్నాను. మొత్తానికి పట్టుకున్నాను. ఎందుకు అంత ఇంట్రెస్టింగ్ టాపిక్ అంటే, సినిమాలుగా 9 సినిమాలు చేసిన నిర్మాత, అలాగే ఒక ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్కి సంబంధించి సూపర్ ఎంటర్ప్రైనర్. ఇతనికి 2 పార్శ్వాల మీద కాలు పెట్టారు. ఆ 2 పార్శ్వాల్లో ఎలా ఉన్నారని చెప్పేసి నాకు చాలా క్యూరియాసిటీ ఉండేది. అతను నన్ అదర్ దాన్ రాజశేఖర్ రెడ్డి గారు. హాయ్ రాజశేఖర్ రెడ్డి, కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ. కాలేజ్ మెంటర్ అనే ఒక ప్రోగ్రాంతో ఎంతోమంది లైఫ్కి ఒక దిక్సూచి అవ్వాలని చెప్పి ట్రై చేశారు మీరు. ఆ ట్రైలో కాలేజ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ పెట్టి ఒక 2 years నుంచి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. అందుకు ఫస్ట్ కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ. వాట్ ఈస్ ద కాలేజ్ మెంటర్? ఈ కాలేజ్ మెంటర్ మేము బేసికలీ ఈ ఐడియా మాకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఆఫ్టర్ కోవిడ్ మనం అబ్జర్వ్ చేస్తే కెరియర్స్ అనేవి మారుతూ వచ్చినాయి. సో కెరియర్స్ మారే కొద్దీ ఏమైందంటే చాయిసెస్ పెరుగుతూ వచ్చినాయి. కానీ ఇంకా స్టిల్ మన ఆంధ్ర తెలంగాణలో చాలామందిని మీరు అడిగారు అంటే వాళ్ళు 2 ఆప్షన్స్ చెప్తారు. ఒకటి ఇంజనీరింగ్ అనో మెడికల్ అనో చెప్తారు. మేబీ వాళ్ళు చెప్పడానికి కారణం ఏంటంటే వాళ్ళ బ్రదర్స్ అనో ఫ్యామిలీ రిలేషన్స్లో ఎవరో ఒకళ్ళు వాళ్ళు ఆ కోర్స్ చదవటం వల్ల వాళ్ళు లైఫ్లో సెటిల్ అయ్యి ఉంటారు. కరెక్ట్. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఎప్పుడైనా ఏం చూస్తారు అంటే వాళ్ళ రిలేషన్స్లోంచి ఎవరైతే పైకి వచ్చారో, వాళ్ళు ఏం చదువున్నారో అది చదివితే మేము కూడా పైకి వస్తామనే థాట్ ప్రాసెస్తో జనాలు ఉంటారు ఇప్పుడు మ్యాక్సిమం, పేరెంట్ కానీ ఒక స్టూడెంట్ కానీ. కానీ యాజ్ ఎ కెరియర్స్ ఏఐ వరల్డ్ వచ్చిన తర్వాత ఫ్యూచరిస్టిక్ కెరియర్స్ చాలా ర్యాపిడ్గా మారుతుంది. ఈ మారేటప్పుడు ఏది కరెక్ట్ కెరియర్, ఏది ప్యాషన్ ఉంది, ఏది ఇంట్రెస్ట్ ఉంది అనేది ఫస్ట్ తెలుసుకోవాలి ఒక స్టూడెంట్ కానీ ఒక పేరెంట్ కానీ. బ్లైండ్గా ఒకటి చెప్పాడు కదా అని చెప్పి మనం అలా జాయిన్ కాకూడదు. సో దీనికోసం మేము ఏం చేసామంటే మెంటారింగ్ ప్లాట్ఫామ్ పెట్టాం. సో ఫ్రమ్ 9th to 12th క్లాస్ వాళ్ళు మెంటార్స్ని కలిసినప్పుడు దే విల్ అండర్స్టాండ్ ఏంటంటే ఇతనికి ఏం ప్యాషన్ ఉంది, ఏం ఇన్హెరెంట్ స్కిల్స్ అంటాం మనం. ఆ ఇన్హెరెంట్ స్కిల్స్ ఏమున్నాయి అనేది ఐడెంటిఫై చేస్తారు. ఐడెంటిఫై చేసినప్పుడు ఏంటంటే టు క్రియేట్ ఎ రోడ్ మ్యాప్ ఫర్ ద స్టూడెంట్, అంటే వాడు సక్సెస్ కావటానికి 95% ఛాన్సెస్ ఉండటం కోసం చేసే ప్లాట్ఫామే కాలేజ్ మెంటర్. సో వీ డూ మెంటారింగ్ ఫర్ ద స్టూడెంట్స్. ఓకే, అంటే అది పెట్టాలి అనుకున్నప్పుడు ఇక్కడ నాకు తెలిసి తెలంగాణలో అయితే కనుక రాజశేఖర్ రెడ్డి అంటే ఒక నిర్మాత. మాకు తెలిసి మా సర్కిల్లో కానీ ఫిలిం ఫెటర్నేట్ ఉండవచ్చు. సడన్గా ఈ కాలేజ్ మెంటర్షిప్ అనే ప్రోగ్రామ్ చేయడానికి మీ బ్యాక్గ్రౌండ్ తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వాట్ ఈస్ ద ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్? ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్ అంటే యాజ్ అ బిజినెస్ పరంగానా లేకపోతే నేను యాజ్ ఎ బిజినెస్ పరంగా? బేసిక్లీ నేను వచ్చేసి ఇంజనీరింగ్ చెన్నైలో చదువుకున్నాను. సో నేను SRM యూనివర్సిటీకి ఆల్ ఇండియా మార్కెటింగ్ మేనేజర్గా వర్క్ చేశాను. సో ఫ్రమ్ ద ఇయర్ 2005 to 2010 దాకా. ఓకే. సో దానివల్ల నాకు ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ మీద ఓవరాల్ నాలెడ్జ్ ఉందన్నమాట. ఎక్స్పోజర్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. నా మెయిన్ ఎక్స్పోజర్ ఉండేది, ఎక్స్పీరియన్స్, స్కిల్ ఉంది నాకు ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ మీద. ఓకే. బట్ టువర్డ్స్ లిటిల్ బిట్ ఆఫ్ అదర్ ఇంట్రెస్ట్ ఐ కేమ్ ఇన్ టు ద సినిమా. ఓకే. అయితే ఇప్పుడు ఆంధ్ర టు చెన్నై అక్కడికి వెళ్ళినప్పుడు అసలు ఇట్లాంటి ఒక ప్రోగ్రామ్, ఇట్లాంటిది ఒక బిజినెస్ ఉంటుందనే సంగతి మీకు ఎలా తెలిసింది? రైట్ క్వశ్చన్ శివ. నన్ను ఇంజనీరింగ్ జాయిన్ చేసినప్పుడు ఐ స్టిల్ రిమెంబర్డ్ మా ఇంట్లో మా ఫాదర్, అంటే నాకు ఇంజనీరింగ్ మీద ఫస్ట్ ఇంట్రెస్ట్ లేదు. అసలు నాకు ఇంజనీరింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదు. ఐ వాజ్ థింకింగ్ టు జాయిన్, నేను డిగ్రీలో జాయిన్ కావాలనుకుంటున్నాను. ఓకే. సో మా ఫాదర్కి, మా ఫ్యామిలీలో మా ఫాదర్, బ్రదర్, సిస్టర్స్ అందరూ, వాళ్ళ ఫ్యామిలీలో అందరు ఇంజనీర్స్, డాక్టర్స్. ఓకే. సో మా ఫ్యామిలీలో మా ఫాదర్కి నన్ను ఇంజనీర్ చేయాలనేది ఎంతో స్ట్రాంగ్ పాయింట్ ఉండే. ఎందుకుండే అంటే బికాస్ వీఆర్ నాట్ మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ అనొచ్చు. ఓకే. అంటే మైనస్లో ఉన్నాం మేము. సో ఓన్లీ 1% ఇంట్లో సంపాదించడానికి ఫ్యూచరిస్టిక్గా రెడీ చేయాలంటే నేనే ఉన్నా ఇంకా వాళ్ళకి. ఓకే. సో మా ఫాదర్కి ఏంటంటే వీడిని ఇంజనీర్ చేస్తే ఏదో ఒక విధంగా కుటుంబం బెటర్ అయిపోతుంది అంటే కంపారిజన్ వాళ్ళ సిస్టర్స్తో చూసినప్పుడు. అంతే, అంటే ఎప్పుడైనా కూడా ఒక కాంపిటీషన్ అనేది మన ఫ్యామిలీ దగ్గర ఉన్నోళ్ళతో. సో మా ఫాదర్ ఏం చేశారంటే నన్ను ఇంజనీరింగ్లో జాయిన్ కమ్మన్నారు. ఓకే. సో బట్ ఐఎమ్ నాట్ గుడ్ ఇన్ ఎడ్యుకేషన్. సో నాకు ఇంట్రెస్ట్ లేకుండే. నేను కన్విన్స్ చేశా కానీ బట్ మా ఇంట్లో ఉన్న పరిస్థితులకు తగ్గట్టు సరే
మా మదర్ నన్ను కన్విన్స్ చేసింది, ఒక్కసారి ట్రై చేయరా అని. సో ఇన్ దట్ వే ఐ వెంట్ ఫర్ ఇంజనీరింగ్. అప్పుడు మా ఫ్యామిలీలో రిలేషన్లు అందరు కలిసి నా ఫీజు కట్టారు. మా మదర్ వల్ల పెద్దక్క ఒక 5,000 ఇచ్చింది, మా మామయ్య ఒక 5,000 ఇచ్చాడు, మా అన్న ఒక 5,000 ఇచ్చారు. ఇలా 20,000 నా ఫీజు. ఆ 20,000 ఫస్ట్ ఇయర్ కట్టిన తర్వాత సెకండ్ ఇయర్ ఫీజు కట్టాలి. ఇక్కడ అసలు ప్రాబ్లం స్టార్ట్ అయింది. రైట్. సో ఇప్పుడు నేను ఏదో ఒక వర్క్ చేయాలి, చదువుతో పాటు నేను ఏదో ఒక వర్క్ చేయాలి. సో నేను హైదరాబాద్లో చదువుకోవడం వల్ల నాకు ఒక అదృష్టం ఏం కలిగిందంటే, ఒక అతను నన్ను హిందీలో మాట్లాడుతాను. నేను ఎక్కువ హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్ళిన వాళ్ళు చెన్నైలో ఎవరు హిందీ మాట్లాడరు. సో నేను హిందీలో మాట్లాడతాం. ఒక షాప్ దగ్గర నేను నా ఫ్రెండ్ కూల్ డ్రింక్ తాగుతుంటే నేను హిందీలో మాట్లాడుతున్నా వేరే ఫ్రెండ్తో. అతను నన్ను అడిగాడు, నువ్వేం చేస్తున్నావు అని. నేను ఇలా ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా అన్న. అయితే నా దగ్గర పార్ట్ టైం జాబ్ అని చేస్తావు అన్నాడు. సో ఏంటి అంటే ఆ పార్ట్ టైం జాబు, పేరెంట్స్ నార్త్ ఇండియా నుంచి చెన్నైకి వస్తారు. ఓకే. కాలేజీల్లో పిల్లల్ని చేర్పించడానికి. నువ్వు హిందీ మాట్లాడతావు కదా, సాటర్డే సండే నీ హాలిడే ఎప్పుడుందో ఈ పేరెంట్స్ని తీసుకెళ్ళి నువ్వు కాలేజ్ చూపించి వాళ్ళకంతా ఈ ప్రాసెస్ చేయగలుగుతావా అన్నాడు. అయితే నేను ఆయన అడిగి ఎంత ఇస్తావు నాకు అని చెప్పి, ఆయన ఏమన్నాడంటే ఒక్కొక్క పేరెంట్కి నీకు 200 రూపీస్ ఇస్తా అన్నాడు. సో నేను లెక్కేసుకున్నా, అబ్బా ఎంత ఫాస్ట్గా మనం ఫీజు కట్టేయచ్చు అన్నది. సో ఆ విధంగా నేను అసలు ఆ బిజినెస్లోకి ఎంటర్ కావడానికి కారణం హిందీ. హైదరాబాద్లో నేర్చుకున్న హిందీ నాకు తిండి పెట్టింది. ఇది నాకు తెలియదు, గూస్ బంప్స్ వస్తుంది నిన్ను చెప్తుండేది. ఎందుకంటే నేను నీతో చాలా ట్రావెల్ చేశాను. లాస్ట్ నాకు తెలిసి బాగా వెరీ క్లోజ్, ఇఫ్ యు ఆర్ నాట్ రాంగ్ 10 years బ్యాక్ మన ఇద్దరం కూర్చొని, కరెక్ట్గా 10 years బ్యాక్ October 1st మన ఇద్దరం కూర్చొని మనకు 1 కోటి రూపాయల లాభం వస్తుంది, మన ఇద్దరం ఏం చేద్దామని లెక్కలేసుకుంటూ కూర్చున్నాం. త్రిపుర సినిమాకి సంబంధించి నా కో ప్రొడ్యూసర్గా ఉన్నాను. ఎస్. అప్పుడు తెలిసిన ఒక రాజశేఖర్ ఈ రోజున అంచెలంచెలుగా ఎదుగుతా ఇక్కడ దాకా వచ్చే చాలామందికి ఉపాధి జరుగుతుంది. ఫస్ట్ నాకు అన్నిటికంటే బెస్ట్గా అనిపిస్తుంది ఏంటంటే, అసలు నువ్వు ఎలా సినిమాకి వచ్చావు అనేది నాకు ఒక పజిల్ ఎప్పుడు. అయితే ఇప్పుడు ఈ 2005లో నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు చదువుకుంటా మనీ ఎర్న్ చేసి ఫీజు కొట్టుకొట్టొస్తుంది చేసిన దాన్ని అదే అసలు ఉపాధిగా తీసుకొని ఆ తర్వాత నువ్వు మళ్ళీ నీ దగ్గర నుంచి ఎంతోమందిని తయారు చేసావు నాకు తెలుసు. ఈ రోజున వాళ్ళందరూ కోట్లలో ఉన్నారు, కోట్లకు పడగలెత్తి ఎంజాయ్ చేస్తున్నారు. ఆ టీం అందరూ కూడా నాకు తెలుసు కాబట్టి మాట్లాడుతున్నాను. అంటే ఇదొక డిపార్ట్మెంట్ ఉండింది. ఇంజనీరింగ్ చదువుకోవటం, డాక్టర్ చదవటమే కాదు, లోకంలో చాలా ఉద్యోగాలు ఉన్నాయి అని చెప్పి తెలుసుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ రెండే కాదు, మిగతా వాళ్ళందరూ కూడా మనుషులే. పుట్టిన వాళ్ళందరూ ఎట్లకట్లా బతకాలి, ఏదో ఒకటి చేయాలి. ఆ పాయింట్లో మీరు ఒక మంచి లాక్ పట్టారు. ఎస్ఆర్ఎంలో ఎలా వచ్చింది జాబు? ఎస్ఆర్ఎంలో నాకు జాబ్ రావడానికి కారణం కూడా సేమ్ హిందీయే. ఏమైందంటే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ డీమ్డ్ యూనివర్సిటీ 2003లో అయింది. ఓకే. వాళ్ళు అప్పటిదాకా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉండే, ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి యూనివర్సిటీగా మారింది. సో వాళ్ళకి ఏంటంటే నార్త్ ఇండియా మొత్తం పోయి ఎస్ఆర్ఎం యూనివర్సిటీని ప్రమోట్ చేయాలి. ఓకే. మార్కెటింగ్ చేయాలి. సో అప్పుడు వాళ్ళు ఏరియా మేనేజర్స్ని ఐడెంటిఫై చేస్తున్నారు. హిందీ, ఇంగ్లీష్, తెలుగు, ఆల్ లాంగ్వేజెస్, తమిళ్, అన్ని లాంగ్వేజెస్ వచ్చిన వాళ్ళు. ఓకే. సో అప్పుడు నాకు తెలుగు వచ్చు, హిందీ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, తమిళ్ వచ్చు. సో వచ్చిన రెజ్యూమ్స్లో నాకే ఫస్ట్ ఆప్షన్ ఎక్కువ ఉండే. ఓకే. సో ఆ విధంగా ఎస్ఆర్ఎం వాళ్ళు నన్ను ఫస్ట్ అండమాన్ పంపించారు. అండమాన్ నుంచి నేను బీహార్ వెళ్ళా, బీహార్ నుంచి జార్ఖండ్ వెళ్ళా, జార్ఖండ్ నుంచి ఒరిస్సా వెళ్ళా, ఒరిస్సా నుంచి యూపీ వెళ్ళా, యూపీ నుంచి నార్త్ ఈస్ట్ వెళ్ళా, సో శ్రీనగర్ వెళ్ళా. సో ఎంటైర్ ఇండియాకి ఎస్ఆర్ఎం మార్కెటింగ్ ఒక 10 years నేనే చేశాను. ఓకే. సో ఎంటైర్ ఇండియా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఈరోజు ఎస్టాబ్లిష్ అయ్యి ఒక బ్రాండ్గా క్రియేట్ అయిందంటే దీని వెనక ఏరియా మేనేజర్స్ అందరూ ఆ స్టేట్స్కి వెళ్ళి, స్కూల్స్కి వెళ్ళి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని ప్రమోట్ చేసిన దాంట్లో వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్స్ ఉండే. రైట్. అయితే ఎస్ఆర్ఎం అనగానే ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి మనం ఎస్ఆర్ఎంని ప్రమోట్ చేయట్లేదు, కానీ ఎస్ఆర్ఎం అని టాపిక్ రాగానే ఇక్కడ కూడా హైదరాబాద్ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా నాకు తెలిసి ఆంధ్ర, తెలంగాణలో కూడా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అనే ఒక పాపులారిటీ వచ్చింది. అప్పుడు ఈ పాపులారిటీకి సంబంధించి ఇదంతా కూడా చేసిన బ్యాక్గ్రౌండ్ వర్క్ అంటారా? యా బ్యాక్గ్రౌండ్ వర్క్ అంటే అసలు వాట్ వీ డూ, అసలు మేము ఏం చేస్తాము అంటే ప్రతి పిల్లోడు ఐఐటి ఎగ్జామ్ రాస్తాడు. సో వాళ్ళ డ్రీమ్ ఏంటి? ఐఐటిలో సీట్లు ఉంది ఎంత? 30,000 మంది. ఓకే, 30,000 సీట్లు ఉంటాయి. కరెక్ట్. కానీ ఎన్ని లక్షల మంది ఎగ్జామ్ రాస్తారు? ఒక 15 లక్షల మంది ఎగ్జామ్ రాస్తున్నారు. 15 లక్షల మంది రాస్తారు. మన ఆంధ్ర, తెలంగాణ నుంచి 1.5 లక్ష మంది రాస్తారు. అంటే ఈ 30,000కి ఎంతమంది పోటీ ఉంది?
ఒక్కొక్కళ్ళకి 5 పోటీ ఉంది. సో దీనికి ఆప్షన్ బి ఉండాలి. ఇప్పుడు ఒక స్టూడెంట్ అనే వాడి డ్రీమ్కి ఈక్వలెంట్ టు ఐఐటి యూనివర్సిటీస్కి, ఓకే, అంటే ఒక మంచి కాలేజ్లో వాడి యొక్క డ్రీమ్కి తగ్గట్టు వాడి యొక్క మంచి ఆప్షన్ ఉండాలి ఎప్పుడు. సో దట్ ఆప్షన్ ఈజ్ ఎస్ఆర్ఎం. మేము ఆ టైంలో కాలేజ్ టు కాలేజ్ వెళ్ళి వీ యూస్ టు టెల్ యూ షుడ్ హ్యావ్ ఎ ప్లాన్ బి. ఓకే, ప్లాన్ ఏ నువ్వు కొడతావు, ఒకవేళ నువ్వు కొట్టలేదంటే ఏంటి నువ్వు ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఉండాలి. ఆ ఎస్ఆర్ఎం ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తేనే నువ్వు కాలేజ్లో జాయిన్ కాగలుగుతావు. సో దీన్ని మేము ఎస్ఆర్ఎం బ్రాండింగ్ చేసేవాళ్ళం అనమాట. ఓకే, అప్పుడు అది ఒక మార్కెట్ అవుతుంది కదా. అదే మార్కెట్ కావడానికి కారణం అది. సో మేము ఇండియా వైడ్ దీన్ని మార్కెట్ చేసాం. సో టుడే ఎస్ఆర్ఎంకి ఒక 2 లక్షల మంది ఎగ్జామ్ రాస్తున్నారు. ఇది చాలా పెద్ద విషయం. యాక్చువల్గా 2 లక్షల మంది అప్లికేషన్లు అమ్మితే కూడా ఎంత మనీ వస్తుంది? దట్ ఈస్ వాట్ మేము చేసేవాళ్ళం అంత. అది ఒక ప్లాన్లో భాగంగానే, అది ప్లాన్లో భాగంగానే. దట్ ఈస్ వేర్ వీ మేక్ మనీ ఫస్ట్. అంటే నాలాంటి వాళ్ళు మనీ మేక్ చేసింది ఏంటి అంటే, ఇప్పుడు అప్లికేషన్కి ఇప్పుడు మనం ఏ బిజినెస్లో అయినా సరే నువ్వు ఒక వస్తువు అమ్మితే ఒక 10% 15% నీకు ఆ వస్తువుకు తగ్గట్టు మనీ ఇస్తారు. కరెక్ట్. సేమ్ వే ఇన్ అప్లికేషన్ ఆల్సో దే యూస్ టు పే 250 రూపీస్ పర్ అప్లికేషన్. సో మేము 1,00,000 అప్లికేషన్ అమ్మేవాళ్ళం. ఓకే, అందులో నుంచి మనీ వస్తుంది. ఎంతో కొంత పర్సెంటేజ్ అయినా వస్తుంది. అదే 250 రూపీస్ పర్సెంటేజ్ లేదు, స్ట్రైట్ 1000 రూపాయలు అప్లికేషను, 250 రూపాయలు మాకు ఇచ్చేవాళ్ళు. 100 రూపీస్ మాకు ఖర్చు అయ్యేది, 150 రూపీస్ వచ్చేసి దట్ ఈస్ ద ప్రాఫిట్. అప్పుడు అలా 1,00,000 మందికి ఇంటూ 150 రూపీస్ అంటే ఎంత డబ్బు? అట్లాగా మీరు మనీ ఫస్ట్ మనీ. ఓకే, దానికి సంబంధించి మీరు ఎంతమంది టీం ఉంటారు? మీ యూస్ టు బి సమ్ 30 to 50 పీపుల్ ఉండేవాళ్ళం. ఓకే, 30 to 50 పీపుల్ షేర్ చేసుకుంటారు. వాళ్ళందరూ కూడా మీ కింద ఉంటారు. ఎస్ యు ఆర్ ద ఓన్లీ. కరెక్ట్. ఇప్పుడు మీ కంపెనీ ఏంటి? అప్పుడు ఏ కంపెనీ? చెన్నైలో మీరు పెట్టిన కంపెనీ ఏంటి సొంతగా? అప్పుడు శ్రీ మారుతి సుందర్ అని ఉండేది. ఆ కంపెనీ పెట్టడానికి కారణం శ్రీ మారుతి సుందర్ అని. నాతో పాటు ఇంజనీరింగ్ చదివేటప్పుడు సెకండ్ ఇయర్లో నా ఫ్రెండ్ ఒకతను ఉండే, వాళ్ళది పిడుగురాలు, వాళ్ళది గోల్డ్ షాప్. ఓకే, సుందర్ తన పేరు. సో అప్పుడు నాకు ఫీజుకి ప్రాబ్లం అయితే వాడు బస్ ఫీజు ఇంట్లో కట్టా అని చెప్పి నా ఫీజు కట్టాడు. ఓకే, సో అందుకనే మా కంపెనీ పేరు శ్రీ మారుతి సుందర్ అసోసియేట్స్ అని పెట్టాం. వాడి గుర్తు కోసం నేను శ్రీ మారుతి సుందర్ అని పెట్టాను. ఓకే, సో స్టిల్ దట్ కంపెనీ రన్స్. ఇంకా ఉంది. స్టిల్ ఆ కంపెనీ ప్యారలల్గా రన్ అవుతుంది నాకు. ఓకే, ఈ కాలేజ్ మెంటర్ కాకుండా. కానీ లాస్ట్ ఇయర్ మార్చి ఏప్రిల్లో మీ పేరు అన్ని పేపర్లో చాలా ప్రముఖంగా వినపడింది. దానికి కారణం 1 కోటి రూపాయలు నేను స్కాలర్షిప్స్ ఇస్తాను బాగా ఎడ్యుకేషనల్ చదువుకున్న వాళ్ళకి పలానా డిపార్ట్మెంట్ నుంచి అని చెప్పేసి మీరు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేశారు, రైట్? కాలేజ్ మెంటర్షిప్ నుంచి. దానికి విపరీతమైన స్పందన వచ్చింది. దానికి సంబంధించి అక్కడ మంత్రులు వాళ్ళు వచ్చి ఆ ప్రోగ్రామ్ అంతా కూడా, ఆ ప్రోగ్రామ్ సంబంధించి ఏంటి డీటెయిల్స్? ద ఐడియా కాలేజ్ మెంటర్ అనేది అసలు ఎందుకు వచ్చింది అంటే, నేను ఒకరోజు నా ఫ్రెండ్ నేను కూర్చున్నప్పుడు సినిమా ఇండస్ట్రీలో లాస్ అయినప్పుడు నా ఫ్రెండ్ నన్ను ఒకరోజు క్వశ్చన్ అడిగాడు. ఏమని అడిగాడంటే, అరే ఇంత డబ్బు పోగొట్టావు కదరా, ఇదే డబ్బులు లేని వాళ్ళకి ఇచ్చుంటే ఎన్ని కుటుంబాలు మారిపోయి ఉండేరా అన్నాడు. ఆ రోజు నా మైండ్ చాలా డిస్టర్బ్ అయిపోయింది. ఎందుకంటే నేను వచ్చిన లైఫ్ స్టైల్ కూడా అదే. కరెక్ట్. 5,000 వేసి డబ్బులు కడితేనే కదా నేను ఒక మూవ్ ఫార్వర్డ్ అయ్యా. కరెక్ట్. అరే వీడు అడిగిన క్వశ్చన్లో నా లైఫే ఉంది కదా, అసలు నేను ఎందుకు ఇంత పెద్ద తప్పు చేశాను అన్న థాట్ ప్రాసెస్ నన్ను ప్రొవోక్ చేసింది. రైట్. వాడు ఇంకో క్వశ్చన్ అడిగాడు నన్ను, ఇంత డబ్బు ఒక 1 ఇయర్లో పోగొట్టావురా, నువ్వు ఒక 200 మందికి జాబ్ ఇచ్చి వాళ్ళ జీవితాన్ని మార్చుంటే వాళ్ళ లైఫ్ జీవితకాలం అంత బాగుండేదిరా అని అడిగాడు. 2 క్వశ్చన్స్. ఈ 2 క్వశ్చన్లకి నేను ఆన్సర్ ఎతికా. ఏంటి అంటే కాలేజ్ మెంటర్. రైట్. ఈ ఎడ్యుటెక్ స్టార్టప్ పెట్టాలి, పెట్టి సమ్ చేంజ్ ఇన్ ద సొసైటీ హ్యావ్ టు బ్రింగ్. సో ఆ థాట్ ప్రాసెస్లో నుంచి వచ్చింది కాలేజ్ మెంటర్. సో ఆ స్కాలర్షిప్ ఎందుకు వచ్చింది అంటే ఇదే ఎగ్జాంపుల్. సో కంపెనీ పెట్టినప్పుడు ఆ కంపెనీకి ప్రమోషను కావాలి, ఆ కంపెనీ ఎమోషనల్గాను సపోర్ట్ చేయాలి. కరెక్ట్. సో వాట్ వీ టేక్ ఇన్ రూట్ ఈస్ దట్ జేఈ ఎగ్జామ్ రాసేటప్పుడు పిల్లలందరూ ఒక ప్రాక్టీస్ టెస్ట్ రాయాలి. అంటే ఒక ఎగ్జామ్ నువ్వు ప్రిపేర్ అవుతున్నావు, నీ టాలెంట్ ఎంత ఉంది అన్నది నీకు ఎలా తెలుస్తుంది? కరెక్ట్. నువ్వు ప్రాక్టీస్ చేసే కొద్దీ, నీ మాక్ టెస్టులు రాసే కొద్దీ నీకు తెలుస్తుంది. సో మేము దానికి ఏం చేసామంటే ఒక స్కాలర్షిప్ టెస్ట్ పెట్టాం. ఓకే. దీన్ని నువ్వు మాక్ టెస్ట్ అనుకో, జేఈ టెస్ట్ అనుకో. దీన్ని రాయటం వల్ల నీకు నష్టం లేదు, ఎందుకంటే నువ్వు మాక్ టెస్ట్ రాస్తున్నావు, నువ్వు ప్రిపేర్ అయ్యి నీ టాలెంట్ తెలుసుకుంటావు. సేమ్ మేము జేఈ ప్యాటర్నే పెట్టాం.
జేఈలో ఏ క్వశ్చన్లు అడుగుతారు, పాజిటివ్ అంటే +4 -4 నెగిటివ్ మార్కింగ్, ఇవి ఈ మోడ్రన్ స్ట్రక్చర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఐఐటి ప్రొఫెసర్స్ దగ్గర నుంచి తీసుకొని మేము ప్యాటర్న్ పెట్టాం. ఓకే. సో రూల్ నెంబర్ 1, ఈ టెస్ట్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే ప్రతి పిల్లోడికి ఒక ప్రాక్టీస్ ఎగ్జామ్ అయింది. రూల్ నెంబర్ 2, ఈ ఎగ్జామ్లో వీడికి మంచి మార్కులు వచ్చినాయి, వీడి టెస్ట్ రాయటం వల్ల వీడికి మేము ఏం చేసాం, సో మేము వాడికి స్కాలర్షిప్ ఇచ్చాం, క్యాష్ ప్రైజ్ ఇచ్చాం మేము. సో దట్ ఈ పిల్లలు రేపొద్దున ఫ్యూచర్లో వాళ్ళు పోయి ఈ స్కాలర్షిప్ని అరే ఒకళ్ళు నేను చదివినందుకు నన్ను గుర్తించారా, ఇది ఎవరు గుర్తించట్లే. మేమేం ఆలోచించామంటే వాడు ర్యాంక్ కొట్టకముందే గుర్తిద్దామని మనం. ఓకే, అక్కడెక్కడో రావటం ముందే మనం వాడి టాలెంట్. ఈ లాస్ట్ ఇయర్ మా టెస్ట్ రాసిన దాంట్లో 18 మంది ఐఐటీస్లో ఉన్నారు. ఓ మై గాడ్. 14 మంది ఎన్ఐటీస్లో ఉన్నారు. వాట్ ఐ అచీవ్డ్ అంటే ఆ 32 మంది ఐఐటీస్ ఎన్ఐఐటీస్లో అచీవ్ అయ్యారు. దిస్ ఈస్ వాట్ వీ అచీవ్డ్ ఇన్ 1 year. అంటే ఇప్పుడు మీరు వెళ్తున్న లైన్ కరెక్ట్గానే ఉందంటారు కాలేజ్ మెంటర్తోనే? సి ఆబ్వియస్లీ లైన్ కరెక్ట్గా ఉంది అంటే ఉంది అనే నేను అంటాను. యాజ్ ఏ స్టార్టప్ కంపెనీ కాబట్టి ఇట్ టేక్స్ వన్ మోర్ ఇయర్. మేము అనుకున్న రీచ్ కావటానికి కానీ, మేము అనుకున్న ఇంప్లిమెంటేషన్స్ కానీ, మాకున్న థాట్ ప్రాసెస్ని పబ్లిక్ అంటే స్టూడెంట్స్కి ఎలా ఉపయోగపడే విధంగా దాన్ని తయారు చేయడానికి 1 year ఇట్ టేక్స్ టైం. అయితే ఇప్పుడు మీ నోట్లో నుంచి స్టార్టప్ అనే ఒక వర్డ్ వచ్చింది. ఎస్, ఆ వర్డ్ వచ్చినప్పుడు నాకు స్టార్టప్ అనగానే నేను చూసిన ఎక్స్పీరియన్స్లతో కానీ, నేను చూసిన చాలామందితో కానీ, కొంతమంది అసలు అమేజింగ్గా మనం ఊహించలేని స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది అనూహ్యంగా ఒక 3 ఏళ్ల తర్వాత 2 ఏళ్ల తర్వాత హ్యాండ్సప్ అని చెప్పి పక్కకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే వాట్ ఈస్ ద స్ట్రాటజీ యూ హ్యావ్? అంటే ఎంత కష్టపడితే, ఎంత స్టాగ్నేట్గా మనీ పెట్టుకుంటూ వెళ్తే ఇది ఎప్పటికీ కరెక్ట్గా ఇది స్టార్టప్ కంపెనీ పర్ఫెక్ట్ కంపెనీ అవుతుంది? శివ, మేము లాస్ట్ ఇయర్ ఒక 11 crores పెట్టుబడి పెట్టాం. ఓకే. వి లాస్ట్ 7 crores. ఓ, సో దిస్ ఈజ్ సెకండ్ ఇయర్, మళ్ళీ మేము 11 crores పెట్టాలి. ఓకే. సో వీఆర్ థింకింగ్ దట్ వీ మే బ్రేక్ this 11 this year, or we may lose with 20% loss. So we may end up with 9 crores. Okay. But by third year, we are confident that we will break even. ఎందుకంటే మా ప్రోడక్ట్ మేమైతే టెక్ డెవలప్ చేస్తున్నాం, మా థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లోనే ఉంది. ఓకే. సో ఆ డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది కాబట్టి ఎప్పుడైతే ఒక కస్టమర్కి ఏదైతే అవసరమో దాన్ని నువ్వు ఆ టైంలో ఇవ్వగలిగితే అది హెల్ప్ కావాలి, అప్పుడే వాడు నీ ప్రోడక్ట్ని యూజ్ చేస్తాడు. సో మాది ఇంకా ఆ స్టేజ్లో లేదు. సో అందుకే మేమంతా ఇప్పుడున్న టెస్టింగ్ టైంలో ఉన్నాం. మేము ఈ టెస్టింగ్ టైం 1 year ఉంటుంది. ఓకే. సో ఈ 1 year తర్వాత ఐ థింక్ వీ మే రీచ్ టు అవర్ గోల్. ఓకే. అయితే ఇప్పుడు ఒకవేళ ఎవరన్నా సరే ఒకటి పెట్టాలి ఇలా కంపెనీ, స్టార్టప్ కంపెనీ అంటే వాళ్ళకి మీకున్న ఎక్స్పీరియన్స్తో మీరు ఇచ్చే సలహా ఏంటి? సో ఎవరైనా స్టార్టప్ పెట్టాలంటే శివ, నేనేమడుగుతా అంటే ఫస్ట్ మీరు ఏం పెట్టాలనుకుంటున్నారు, రైట్? మీ కాంపిటీటర్స్ ఎవరు? ఫస్ట్ మీరు పెట్టేది ఎవరు పెట్టకపోయి ఉంటే యూ విల్ బి ద ఎగ్జాంపుల్ ఫర్ అదర్స్. కానీ ఆల్రెడీ ఈ బిజినెస్నో ఈ ప్రోడక్ట్నో ఎవరో చేసుంటే ఆల్రెడీ వాళ్ళు పడిన కష్టాలు, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏం తప్పులు చేశారు, వాళ్ళు ఏం కరెక్ట్ చేశారు, వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు పట్టింది ఆ మార్కెట్ని క్యాచ్ చేయడానికి, ఇది 100% అనలైజ్ చేయాలి ఫస్ట్. ఓకే. రెండో పాయింట్ ఏంటంటే నువ్వు పెట్టే ముందు ఫస్ట్ ఒక పేపర్ మీద నువ్వు క్లీన్గా రాసుకోవాలి. నువ్వు ఏ ప్రోడక్ట్ చేయాలనుకున్నావు, ఏ మార్కెట్కి చేయాలనుకున్నావు, ఏ టార్గెట్ ఆడియన్స్ నీకు ఎంత పెట్టుబడి అయితే, ఈ పెట్టుబడి కనుక నువ్వు ఒక 3 years శాలరీ ఇవ్వగలుగుతావా, ఇస్తే ఎలా ఇవ్వగలుగుతావు అనేది మొత్తం ఒక స్ట్రక్చర్ పెట్టుకొని అప్పుడు వాళ్ళు స్టార్టప్ స్టార్ట్ చేయాలి. స్టార్టప్లో కనుక ఒకళ్ళు చేశారు దీంట్లో డబ్బు వచ్చిద్ది అని థాట్ ప్రాసెస్తో చేస్తే ఫెయిల్ అయిపోతారు. ఎనీ స్టార్టప్ ఈ ప్రపంచంలో స్టార్టప్ అనే వర్డ్ ఎందుకు వచ్చింది? యూ స్టార్ట్ న్యూలీ సంథింగ్ విచ్ విల్ బీ హెల్పింగ్ ద సొసైటీ. సూపర్. అంటే నువ్వు ఏదో ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. కరెక్ట్. ఆ ప్రాబ్లం సాల్వ్ చేయకుండా నీకు ఆ థాట్ లేదు, ఒక డబ్బు సంపాదించాడు దీంట్లో నేను డబ్బు సంపాదించాను నువ్వు స్టార్ట్ చేస్తే నీ విజను, నీ యొక్క మోటివ్, నీ కన్సిస్టెన్సీ నిన్ను లాగనేదు. ఎందుకంటే ఒక స్టార్టప్లో రోజు 100 ప్రాబ్లమ్స్ వస్తాయి, టీమ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, థాట్ ప్రాసెస్ వస్తాయి, కాన్ఫ్లిక్ట్లు వస్తాయి. ఇవన్నీ నువ్వు బ్రేక్ త్రూ కావాలి అంటే అందరికన్నా మించింది ఒక పెద్ద విజన్ ఉండాలి. ఆ విజన్ ఉంటేనే ఎవరైనా నిలబడగడతారు. నువ్వు డబ్బు కోసం నిలబడతారు అంటే ఆ డబ్బు ఎప్పటికీ రాదు నీ చేతికి. కరెక్ట్. ఒక స్టార్టప్ అనేది సొసైటీలో ఒక ప్రాబ్లమ్ను సాల్వ్ చేయాలి, పీపుల్కి బెటర్ చేయాలి. అప్పుడు ఆ విజన్ అందరికన్నా గొప్పదైతే
దానికి సక్సెస్ రేట్స్ ఎక్కువ ఉంటాయి. ఎంతమంది మీ కంపెనీలో ఇప్పుడు ఎంప్లాయీస్గా ఉన్నారు? షూర్, రైట్ నో ఐ థింక్ వీ హ్యావ్ 250 ఎంప్లాయీస్. వీ హ్యావ్ 250 ఎంప్లాయీస్. 250 అంటే 250 ఫ్యామిలీస్కి మీరు ఎంతో కొంత సాయం చేస్తున్న ఫీలింగే కదా? ఇది సహాయం అన్న వాళ్ళు నాకు సాయం చేస్తున్నారంట నేను. ఎందుకంటే మా థాట్కి మమ్మల్ని నమ్మి వాళ్ళు మాతో పాటు నిలబడ్డారు. వెరీ నైస్. సో మా పాయింట్ ఏంటంటే ఓన్లీ 2 points హియర్. ఆలోచన నా నుంచి వచ్చింది. నా ఆలోచనకి ఇంతమంది తోడయ్యారు. ఇప్పుడు నా రెస్పాన్సిబిలిటీ ఏంటంటే వీళ్ళందరి నమ్మకాన్ని నేను నిలబెట్టాలి. రైట్. ఎందుకంటే వాళ్ళ లైఫ్ నాతో ఉంది. ఇప్పుడు ఇలాంటి ఒక టాపిక్ వచ్చినప్పుడు ఆ ఛాలెంజింగ్లో మీ ప్రాసెస్ అంటే ఒక్కోసారి పాజిటివ్ ఉంటుంది, ఒక్కోసారి నెగిటివ్ ఉంటుంది. దిస్ ఇస్ ద బిజినెస్. ప్రతిరోజు ఒకలా ఉండదు. కరెక్ట్. ఇలాంటివి ఉన్నప్పుడు దాన్ని మీరు మీ మైండ్లో ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు? అదే శివ, ఇప్పుడు నేను నీకేం చెప్పాను, విజన్ అందరికన్నా పెద్దదై ఉండాలి. ఎస్, ఆ విజన్తోనే పోరాడతారు మీరు. నేను విజన్తో పోరాడతాను. నన్ను విజన్ లేపుతానే ఉంటుంది. అరే ఎందుకురా నువ్వు నిద్రపోతున్నావు, ఎందుకురా టైం వేస్ట్ చేస్తున్నావు. ఇప్పుడు నేనున్న ఇన్స్టాగ్రామ్ రీల్ చూస్తున్నాను అనుకో, ఒక 5 minutes అవుతుంది నన్ను కొడుతుంటుంటుంది. ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు, నువ్వు చేస్తున్న పని ఏంటి, నువ్వు ఆలోచించే పని ఏంటి అన్నది. రైట్. సో నా విజన్ నాది పెద్దది. నేను ఆంధ్ర తెలంగాణలో నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ని ఒక హ్యాపీ వరల్డ్, హ్యాపీ కెరియర్గా మార్చాలనుకుంటున్నా. అంటే ఒక స్టూడెంట్ ఒక కెరియర్ తీసుకున్నాడంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాడి లైఫ్, వాడి ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి. అది ఉండాలి అంటే ఎవరో ఒకళ్ళు దీనికి బెటర్ పునాది వేయాలి. ఆ పునాది మీరు ఆ పునాది మేము వేస్తాము అనే నమ్మకంతో మేమంతా ట్రావెల్ అవుతున్నాం. వెరీ నైస్. ఇప్పుడు కాలేజ్ మెంటర్షిప్ అన్నీ ఓకే, మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడాము. అసలు మీ ప్రజెంట్లో నాకు తెలిసి మీరు తెలుగు సినిమా ఇండస్ట్రీకి కానీ అసలు సినిమా ఫీల్డ్కి వచ్చి కానీ 15 ఏళ్ళు అయింది. కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్ 15 years. కానీ ఆ 15 yearsలో నాకు తెలిసి ఒక 50 కోట్ల రూపాయలు మీరు పోగొట్టారని నాకు తెలుసు. ఈ 50 కోట్ల కథ ఏంటి? అసలు మొదటి రోజున సినిమాకి వెళ్ళాలనే థాట్ అసలు మీకు సంబంధమే లేని ఫీల్డ్ ఇది. అసలు నీకు సంబంధం లేదు. నీ పని నువ్వు చేసుకుంటా హ్యాపీగా నెలకి సంవత్సరానికి ఇన్ని కోట్లు సంపాదించే ఒక ఫీల్డ్లో ఉన్నావు. ఉండి నీ చుట్టుపక్కల వాళ్ళందరూ ఎంజాయ్మెంట్గా ఉన్న టైం ఇది. ఆ టైంలో నువ్వు తీసుకున్న ఒకే ఒక డెసిషన్, 50 కోట్లు పోగొట్టి సినిమా ఇండస్ట్రీకి వెళ్ళొద్దు, రాజశేఖర్ లాగా అయిపోతారనే ఒక ఎగ్జాంపుల్ మీరు ఎందుకు క్రియేట్ చేశారు? శివ, అంటే నువ్వు అడిగిన క్వశ్చన్ బాగుంది, కానీ ఎగ్జాంపుల్ క్రియేట్ చేశాను కదా. దానికి నేను చెప్తా. నేను చెప్తా. అడిగిన క్వశ్చన్ రైట్ క్వశ్చనే. ఆన్సర్ కూడా నేను నిజాయితీగానే చెప్తాను. నిజాయితీగా చెప్తావని నమ్మకం. నిజాయితీగానే చెప్తా. నేను సినిమాకి రావడానికి కారణం శివ, ఐ థింక్ 2010 నేను ఒక లవ్ బ్రేకప్ అయ్యి ఉన్నా. లవ్ బ్రేకప్. సో ఇట్ వాజ్ ఒక 3 years రిలేషన్షిప్ బ్రేక్ అయిపోయింది నాకు. అప్పటికి 3 years రిలేషన్లో ఉన్నాను. అంటే ఏ తప్పు చేయకుండా నేను బ్రేకప్ అయిపోయింది. అది ఎందుకు అయింది అనేది ఆన్సర్ ఈ రోజుకి నాకు తెలియదు. మీకు తెలియదు? నాకు తెలియదు, ఈ రోజుకి తెలియదు. స్టిల్ ఆ అమ్మాయి మీకు గుర్తుంది? ఆబ్వియస్లీ ఉంటుంది. నీకు ఆన్సర్ దొరకనప్పుడు నీ మైండ్లో ఉంటుంది కదా. అదే ఆన్సర్ దొరికితే ఇది అయిపోయిన ప్రశ్న అయిపోయిందని నీ పేజీని మార్చేయచ్చు. సో ఆ థాట్ నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. ఓకే. సో అయితే ఒకరోజు ఏమైందంటే ఆంధ్ర క్లబ్లో నా ఫ్రెండ్స్ మేము లంచ్కి వెళ్ళాం. చెన్నైలో ఆంధ్ర క్లబ్ ఉంటుంది. ఓకే, తెలుసు నాకు. టీనగర్లో ఉంటుంది. టీనగర్లో. సో ఒకరోజు నేను లంచ్కి వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్స్ నన్ను తిడుతూ ఉన్నారు, ఎన్ని రోజులు ఇలా దేవదాస్లా తయారై తిరుగుతూ ఉంటుంటావు, అది ఇది. దేవదాస్లాగా అయ్యారా? వెరీ బ్యాడ్ స్టేజ్. అంటే ఐ స్టిల్ రిమెంబర్, నేను సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాను. సో ఇట్ వాజ్ ఎ బ్యాడ్ స్టేజ్. ఒక 1.5 year ఐ వాజ్ ఇన్ ఎ బ్యాడ్ ఫేజ్ ఆఫ్ లైఫ్. సో ఒక నెగిటివ్ ఒక పాజిటివ్ జరిగింది అదే టైంలో నాకు. సో ఆ టైంలో జర్నీ అని ఒక సినిమా వచ్చింది. జర్నీ, అవును, గుర్తుందా? శర్వానంద్, అంజలి. సో సురేష్ కొండెడ్డి నాకు ఆంధ్ర క్లబ్లో కనిపించాడు. ఓకే. సురేష్ కొండెడ్డి మా పక్క టేబుల్. ఓకే. జర్నీ సినిమా గురించి మాట్లాడుతున్నాడు. ఓకే. మాట్లాడుతుంటే ఎందుకో నాకు తెలియకుండా ఆ సినిమా నేను చెన్నైలో చూసిన వెంటనే అరే ఈ సినిమాలో అసలు నా పేరు, హీరో పేరు నా పేరు, హీరోయిన్ పేరు
ఆ అమ్మాయి పేరు పెడితే ఈ సినిమా తెలుగు అమ్మాయి కదా, ఈ సినిమా గ్యారంటీగా ఎప్పుడన్నా చూస్తే ఇది గుర్తుంటుంది, నా లవ్ మా రాజశేఖర్ అనే గుర్తుంటుంది అనే ఒక థాట్ వచ్చింది నాకు. ఓకే, నేను పోయి సురేష్ కొండరెడ్డిని కలిసాను. ఓకే, నువ్వే కలిసావు? నేనే కలిసా. ఓకే, వెళ్ళి వేరే ఫ్రెండ్ ఉండే నా పక్కన. ఓకే, అరే వాడితో మాట్లాడదామారా, అయితే దేనికి రా అన్నాడు. అరే వాడితో ఒక పని ఉందిరా. అయితే నేను అడిగా, సార్ మీరు జర్నీ సినిమా గురించి మాట్లాడుతున్నారు కదా, మీరు ఏం చేస్తారు సార్ అని అడిగా. మీకు తెలియదు సురేష్ కొండరెడ్డి ఎవరో? అంటే నాకు సంతోషం మ్యాగజైన్ ఉండేది కదా, అప్పుడు మనం సినిమాలన్నీ ఎలా చూసేవాళ్ళం, సంతోషము, సూపర్ హిట్ ఇలా చూస్తుండేవాళ్ళం. అలా సురేష్ కొండరెడ్డి అలా తెలుసు నాకు. అయితే అదిగాక ఐ థింక్ సురేష్ కొండరెడ్డి దాని ముందు ప్రేమిస్తే అని సినిమా తీశాడు. అలా కూడా నాకు తెలుసు. ప్రేమిస్తే 2006. సో అలా డబ్బింగ్ సినిమాలు చేస్తాడు అన్నది తెలుసు నాకు. అయితే సురేష్ కొండరెడ్డి నేను అడిగా వెళ్ళి, సరే అంటే నేను ఇలా సినిమా తీసుకున్నాను, డబ్బింగ్ జరుగుతుంది అన్నాడు. అయితే నేను అన్నా, సార్ నాకు ఒక హెల్ప్ చేస్తారా అన్న. ఏంటి అన్నాడు. అయితే హీరో పేరు రాజశేఖర్, హీరోయిన్ పేరు పలానా పేరు పెట్టండి సార్ అన్నాను. నవ్వాడు ఫస్ట్, ఎవడ్రా అంటే నేను అడిగా దేనికి అన్నాడు. లేదు సార్ మీరు పెట్టండి సార్ అన్న. ఎంత ఇస్తావు అన్నాడు. అయితే ఎంత ఇవ్వాలి సార్ అన్న. అయితే 4 lakhs అవుతుంది, డబ్బింగ్ అవుతుంది, మళ్ళీ డబ్బింగ్ నేను రీకరెక్షన్ చేయాలి, నాకు 4 lakhs అవుతుంది అన్నాడు. అప్పుడు నా దగ్గర 1.5 lakh ఉంది. అయితే నా ఫ్రెండ్ అడిగా, అరే ఇలా చేద్దామా అని. అరే నువ్వేనా పిచ్చుడు రా, ఎవరైనా ఇలా చేస్తారా అన్నాడు. మళ్ళీ సురేష్ కొండరెడ్డి ఏమన్నాడు అంటే, ఆ మాట అయిపోయిన తర్వాత నేను ఏమన్నా అంటే, డబ్బులు అరేంజ్ చేసుకొని మీకు కాల్ చేస్తా సార్ అని సురేష్ నెంబర్ తీసుకొని సురేష్ కొండరెడ్డికి నేను వారం తర్వాత కాల్ చేశాను, డబ్బులు అరేంజ్ చేసి 4 lakhs. అప్పటికి సురేష్ కొండరెడ్డి ఏమన్నాడు అంటే, లేదు డబ్బింగ్ అయిపోయింది, సినిమా రిలీజ్కి అయిపోతుంది అన్నాడు. సరే ఈసారి నెక్స్ట్ టైం మీరు ఏదైనా సినిమా తీసేటప్పుడు నా నెంబర్కి కాల్ చేయండి సార్, నేను చెన్నైలోనే ఉంటా కదా అని చెప్పాను. ఓకే, ఓకే, అలాగా. అలా సెకండ్ టైం సురేష్ కొండరెడ్డి ఒక 4 months తర్వాత నాకు కాల్ చేశాడు. ఓకే, ఏమని కాల్ చేశాడంటే, మన ప్రేమిస్తే డైరెక్టర్ బాలాజీ శక్తివేలు వలకి అని 18/9 అని ఒక సినిమా తీశాడు. ఓకే, దాన్ని మేము తెలుగులో ప్రేమలో పడితే అని డబ్బింగ్ సినిమా. అలా సురేష్ కొండరెడ్డితో నేను కలిసి సినిమా ఇండస్ట్రీలోకి రావటానికి ఫస్ట్ అదే మూల కారణం. ఓకే, అంటే మీకు లవ్ బ్రేకప్ లేకపోతే మీరు అసలు సినిమా ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు? అసలు నాకు ఆ థాటే లేదు, అసలు సినిమా ఛాన్సే లేదు, అసలు నాకు ఆ థాట్ ప్రాసెస్ ఎప్పుడూ లేదు. ఆ సిచ్యువేషన్ నన్ను రాంగ్ రూట్కి తీసుకెళ్ళింది. ఇప్పుడు యూ స్టిల్ రాంగ్ రూట్ సినిమా ఇండస్ట్రీ అని నమ్ముతున్నారా? 100% నమ్ముతా శివ, నేను రాంగ్ రూట్ అని నమ్ముతా. ఎందుకంటే మనకు తెలిసిన పనిని ఎంత గట్టిగా చేయొచ్చో మనకు తెలియని పనిని అస్సలు చేయకూడదు. ఇది ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. నేనే ఉదాహరణ, ఎవరో కాదు, నేనే ఉదాహరణ. నేను అందుకే ఆ మాట అన్నాను. ఎందుకంటే నాకు ఇన్ అండ్ అవుట్ మొత్తం తెలియకపోయినా కొంత పర్సెంటేజ్ తెలుసు మీ గురించి. నేనే ఉదాహరణ దానికి. నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఏంటంటే శివ, డబ్బు వస్తుంది నా దగ్గర, కానీ నేను డబ్బుని రైట్గా కాపాడాలి. డబ్బుకి ఎప్పుడు మనం రెస్పెక్ట్ చేయకపోతే అది మనం రెస్పెక్ట్ ఐఎమ్ ఓపెన్ టు దట్. నేను డబ్బుని రెస్పెక్ట్ చేయలేదు. ఆ రెస్పెక్ట్ చేయకపోవటం కారణం వల్ల సినిమాలు ఎవరు వచ్చి చెప్పినా నాకు ఎగ్జైట్మెంట్ ఉండేది, ఏ స్టోరీ చెప్పినా నాకు ఎగ్జైట్మెంట్ ఉండేది. అంటే దాంట్లో ఒక థాట్ ప్రాసెస్ పెట్టేవాడిని కాదు నేను. ఈ సినిమా రెడీ అయిపోయింది, హీరోయిన్ రెడీగా ఉన్నారు, ఇమ్మీడియట్ ప్రాజెక్ట్ వెళ్ళిపోతుంది అనే థాట్ ప్రాసెస్తో నేను ఎప్పుడు వర్క్ చేశాను. అయితే ప్రేమలో పడితే ఆ సినిమా అందులో సురేష్ కొండరెడ్డి డ్యాన్స్ వేసినట్టున్నాడు. అవును, కరెక్ట్. ఫస్ట్ సురేష్ కొండరెడ్డి ఒరిజినల్ సినిమాలో లేదు. మీకు ముందే చెప్పారా అది? నాకు చెప్పాడు. అంటే శివ, నాకు సినిమా ఏమీ తెలియదు. ఓకే, ఇప్పుడు అంటే 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 ఇక్కడ 2 విషయాలు. అసలు 0 knowledge నాకు సినిమా మీద. అతను ఏం చెప్పినా నాకు కొత్తగా ఉంది. ఎస్, అంటే ఆ కొత్త మోజు ఉంటుంది కదా. అదే, అంటే ఎందుకు కొత్తగా ఉంది అంటే, ఇప్పుడు అతను మ్యాగజైన్లో అందరూ చిరంజీవితో వీళ్ళతో ఫోటోలు చూడతాం, సో ఇతనికి ఒక నాలెడ్జ్ ఉంది, ఇతనికి ఒక విషయం తెలుసు అనే థాట్ ప్రాసెస్తో నేను ఉండే. ఓకే, సో అతను నేను ఒక సాంగ్ చేస్తాను, మన సాంగ్ ఫేమస్ అయిపోతే సినిమాకి జనాలు వస్తారు అంటే ఓకే అవునా అన్న, అంతే. బట్ నేను ఎప్పుడు ఇన్వాల్వ్ కాదు. సరే, అసలు ప్రేమలో పడితే సంగతి తీసేద్దాం. దాని తర్వాత ఏం చేశారు? ప్రేమలో పడితే అప్పుడు డబ్బింగ్ అప్పుడు నాకు శశాంక్ వెన్నెలకంటి పరిచయం అయ్యాడు. ఓకే, వెన్నెలకంటి గారి పెద్ద అబ్బాయి. ఓకే, పరిచయం అయినప్పుడు నా స్టోరీ చెప్తే అతను
నవ్వాడు. ఏంట్రా ఒక అమ్మాయి పేరు చెప్పడం కోసం నువ్వు ఈ సినిమాల్లోకి రావటం ఏంట్రా. నిజంగా నాకు కూడా ఇప్పుడు సినిమాల్లో నిర్మాతలు ఎంతో మంది నాకు తెలుసు, కానీ ఒక నిర్మాత ఒక అమ్మాయి పేరు కోసం వచ్చాడు అనేది మాత్రం నాకు ఫస్ట్ టైం మైండ్ బ్లోయింగ్. శశాంక్ నవ్వాడు. నవ్వితే ఇది సార్ నాకు సురేష్ కొండెట్టి నాకు ఇలా అయిపోయింది, మా ఇద్దరి మధ్యలో అంటే మనీ ట్రాన్సాక్షన్ వాజ్ నాట్ కంప్లీటెడ్. సో సినిమా రిలీజ్ అయిపోయింది, సినిమా వర్కౌట్ కాలేదు, థియేటర్లో ఏం రాలేదు అన్నాడు. దాని తర్వాత శాటిలైట్ డిజిటల్ లేదు అప్పుడు, శాటిలైట్ జెమినీకి అమ్మితే వీ గాట్ సమ్ 50% ఆఫ్ మనీ. సో 50% లాస్ అయిపోయింది నాకు అప్పటికి. లాస్ నాకు పడ్డది ఎక్కువ ఫస్ట్ ఎందుకంటే నాకు సినిమా యువతల సైడ్ సినిమా తెలియక నా మీద పడ్డది వచ్చేది. అంటే మోర్ ఎక్కువ నష్టం మీ మీద పడింది, నా మీద పడ్డది. అది మీకు తెలిసిందా? ఎప్పుడు తెలిసింది? ఆన్ గోయింగ్ ప్రాసెస్లో తెలిసింది. ఆన్గోయింగ్ ప్రాసెస్లో సినిమా నేర్పిస్తుంది కదా. అరే దీంట్లో ఇలా జరిగిందా అనేది ఆన్ గోయింగ్ ప్రాసెస్లో తెలిసింది. అప్పుడు శశాంక్ పరిచయం అయినప్పుడు శశాంక్ ఏం చేశాడంటే, నేను ఒక సినిమా చూసా ఈ మధ్యకాలంలో, ఆ సినిమా సూపర్ ఉంటుంది, మనం డబ్బింగ్ చేద్దాము అన్నాడు. సరే సార్ మనం డబ్బింగ్ చేస్తాం, రిలీజ్ ఎవరు చేస్తారు అంటే, రిలీజ్ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, నేను చేపిస్తాను, నీకు సపోర్ట్ చేస్తాను అన్నాడు. అప్పుడు శశాంక్ ఇంకొక అతన్ని పరిచయం చేశాడు నాకు, చిన్నబాబు అని చెప్పి. అతని పేరు చిన్నబాబు అనమాట. అతను ఏం చేశాడంటే ఈ శాటిలైట్స్ అమ్ముతా ఉండేవాడు. శాటిలైట్కి మధ్యలో మీడియేటర్గా ఉండి అమ్మేవాడు అనమాట. ఓకే. నాకు చిన్నబాబుని పరిచయం చేశాడు. చిన్నబాబు ఏం చేశాడు, నాకు అన్న నేను శాటిలైట్ ఈజీగా అమ్మేస్తాను దీన్ని అన్నాడు. సో నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే మనం ఈ సినిమాని చేద్దాము అన్నది. విజయ్ ఆంటోనీని ఫస్ట్ ఇంట్రడక్షన్ తెలుగు ఇండస్ట్రీలోకి తీసుకొచ్చింది నేనే. త్రూ నకిలీ సినిమా. విజయ్ ఆంటోనీస్ ఫస్ట్ మూవీ నేమ్ ఈస్ కాల్డ్ యాజ్ నకిలీ నాన్ అనే సినిమా ద్వారా ఇక్కడ ఫస్ట్. ఓకే. సో విజయ్ ఆంటోనీ నేనే తెలుగు పరిచయం చేసింది. అప్పుడు మీకు సూర్య వచ్చి అవునవును సూర్య ప్రమోట్ చేశారనమాట దాన్ని. అది శశాంక్ ద్వారానే సూర్య వచ్చింది. అవును, శశాంక్కి సూర్యకి ఆ టైంలో డబ్బింగ్ సినిమాలు తెలుగు చాలా క్లోజ్ రిలేషన్ ఉండే. సో ఈవెన్ ఇక్కడ ఆడియో ఫంక్షన్కి కూడా నాని, కార్తీ, నవీన్ చంద్ర ఆ టైంలో ఉన్న మెయిన్ హీరోలందరూ వచ్చి ఆడియో ఫంక్షన్కి వచ్చారనమాట. ఓకే. సో ఆ సినిమా నకిలీ అని చెప్పి మేము స్టార్ట్ చేసి ఆ సినిమాని మేము రిలీజ్ చేసాం అనమాట. సో అక్కడి నుంచి నాకు చిన్నకు రిలేషన్ స్టార్ట్ అయింది. సో నాకేమనిపించింది అంటే, ఓకే చిన్న చెప్పి శాటిలైట్ అమ్మేశాడు, చెప్పిన మాట ప్రకారం అమ్మేశాడు. నాకేమనిపించింది అంటే, ఓకే మనకు ఒకళ్ళు దొరికారు ఇప్పుడు. అంటే దొరకడం అంటే నా మీనింగ్ ఒక తోడు ఒక ఇంట్రెస్ట్తో ఉన్నోళ్ళు మ్యాచ్ అయ్యారు. ఓకే మనం డబ్బులు పెడితే వీళ్ళు సినిమాని అమ్ముతారు అనే థాట్ ప్రాసెస్తో అక్కడి నుంచి నేను నకిలీ, తర్వాత మళ్ళీ త్రిపుర ఆబ్వియస్లీ మీతోనే నేను నేను కలిసి ఎంటైర్ సినిమాని ట్రావెల్ అయ్యాం. కానీ అది ఆ సినిమాకి మీకు బ్యాక్ ఎండ్ స్టోరీ ఎంత తెలుసు నాకు తెలియదు, కానీ దానికి సంబంధించి తర్వాత తెలుసు మీకు. కలర్ స్వాతి గారిని తీసుకొచ్చింది నేనే, డైరెక్టర్ ఎవరైతే రాజాకిరణ్ ఉన్నాడో నేనే తీసుకొచ్చి, అతను గీతాంజలి సినిమా చేసేటని అన్ని తీసుకొచ్చి అంతా జరిగింది. చాలా మంచి ప్రాజెక్ట్ యాక్చువల్లీ. ఆబ్వియస్లీ ఎక్కడో బై మిస్టేక్ అది చిన్న మనతో కరెక్ట్గా ఉండి ఈ పాటికి మనం ఒక 20 సినిమాలు తీసి ఉండేవాళ్ళం మేబీ. అంటే ఎవరి ఫ్లైట్ ఎవరికి ఎలా రాసి పెట్టిందో తెలియదు కదా. ఓకే, అది అయిపోయింది. ఆ తర్వాత కొంచెం పెద్ద ఎత్తున మీరు అప్పటికే ఏఎల్ విజయ్ గారితో ఇప్పుడు త్రిపుర టయానికి ముందు ఏఎల్ విజయ్ నాకు ఎలా పరిచయం అంటే, వాళ్ళ బామ్మది సతీష్ అని ఉన్నాడు. సో నేను తను ఒకే బిజినెస్ ఒకే ఆఫీస్ మాది. ఓకే. సో ఏఎల్ విజయ్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ టైంలో మంచి సినిమాలు చేస్తుండే, పెద్ద హీరోస్తో, అజిత్తో విజయ్తో ఎమోషనల్ మూవీస్ చేస్తుండే తను. అజిత్, విజయ్, విక్రమ్ ఎమోషనల్ మూవీస్ చేస్తుండే. అప్పుడు ఒక కనెక్ట్లో మేమిద్దరం ఒక మీటింగ్లో వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్లో కలిసినప్పుడు, నా దగ్గర ఒక చిన్న స్టోరీ ఉంది, నేను నెక్స్ట్ సినిమా చేస్తాను, నువ్వు కలిసి చేద్దామా అన్నాడు. సో అప్పటిదాకా నేను చేసిన సినిమాల్లో అన్నీ ఒకెత్తు అయితే, నా థాట్ ప్రాసెస్ ఏముండే అంటే, ఓకే ఈ డైరెక్టర్తో చేస్తే నాకు సక్సెస్ వస్తుంది, పేరు వస్తుంది అనే పాయింట్లో నేను విజయ్తో శైవం అనే ప్రాజెక్ట్ చేశాను. నేను శైవం మంచి ప్రాజెక్ట్ కదా. శైవం ప్రాజెక్ట్ మంచిదే, బట్ రిలీజ్ టైం వాజ్ బ్యాడ్ ఫర్ అస్. ఓకే. కానీ మరి దాన్ని రీమేక్ చేసి తెలుగులో తీసుకొచ్చేసి క్రిష్ అను ఈటీవీ వాళ్ళు చేశారు. అవును, దాగుడు మూత దండాకూర్ అని చెప్పి వాళ్ళు చేశారనమాట ఆ ప్రాజెక్ట్ని. సో మేమేం చేయలేదు, మేము రీమేక్ రైట్స్ వాళ్ళకి ఇచ్చాము, సో వాళ్ళు చేశారు ఆ ప్రాజెక్ట్ని.
కానీ ఇట్లాగా ఏదైనా సరే ఇలా క్విక్గా డెసిషన్ తీసుకుంటారా? See, Shiva, I'll say that is advantage and disadvantage. అంటే అడ్వాంటేజ్ ఏంటి అంటే స్కిల్ ఉన్న దగ్గర నీ డెసిషన్ వర్కౌట్ అయిపోయింది. కరెక్ట్. స్కిల్ లేని దగ్గర నీ డెసిషన్ ఏదైతే నువ్వు ఫాస్ట్ తీసుకున్నావు అది డిసడ్వాంటేజ్ అవుతుంది. కరెక్ట్. సో నా బిహేవియర్, నా ప్యాటర్న్ అది. నా ప్యాటర్న్ ఏంటి అంటే ఒకటే ప్యాటర్న్. ఒకటి నేను చేయాలి అనుకుని నేను డెసిషన్ తీసుకున్నానంటే అది ఎంత లాస్ అయినా చేసేస్తా. అది లాభంతో సంబంధం అసలు లేదు. నేను అవన్నీ ఆలోచించాను. ఒకసారి ఒకళ్ళకి మాట ఇచ్చామో అంటే ఐ విల్ స్టిక్ ఫర్ దట్ వర్డ్. 99% నేను స్టిక్ అయిపోతాను దానికి. ఎందుకు అవుతా అంటే మేబీ నా థాట్ ప్రాసెస్ రాంగ్. నేను ఇలా ఆలోచిస్తా. నేను లైఫ్లో పైకి వచ్చిన విధానం మాట మీదనే వచ్చా అన్ని స్టేజెస్లో. మాట మీద నిలబడటం వల్ల అంతే. నన్ను నాతో పాటు ఇన్ని ఫ్యామిలీస్, ఒక 200 మంది 300 మంది నాతో పాటు పార్ట్నర్స్ కానీ, ఈ కాలేజెస్ కానీ, ఓనర్స్ కానీ నన్ను నమ్మారు అంటే రాజశేఖర్ మాట చెప్తే నిలబెట్టుకుంటాడు. అంతే. ఆ మాట ఆ కంటిన్యూ కావటం వల్ల అది అడ్వాంటేజ్. ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే సినిమా మొత్తం నాకు డిసడ్వాంటేజ్ చేసింది. అదే ఒక మాట, అదే మాట ఒక సైడ్ నన్ను పైకి తీసుకొచ్చింది, ఒక సైడ్ నన్ను మొత్తానికి జీరో చేసింది. సో ఆ మాటే నన్ను పాడు చేసింది అని నేను అనుకుంటా. అయితే సాయం అయిపోయింది. ఆ తర్వాత త్రిపురకి వచ్చారు. త్రిపురలో కూడా ఓకే. త్రిపురలో మీరు సేఫ్ ప్రాజెక్ట్ అనుకుంటున్నారా? సేఫే అంటా నేను. అంతకుముందు చేసిన కంపారిజన్తో త్రిపురకి నేమ్ వచ్చింది, అవును, ఇది వచ్చింది. ఆ రోజు డైరెక్టర్ నా మాట ఇంకొకసారి వినుంటే 2-3 సీన్స్ మనం చెప్పిన ఆ రోజు బతిలాడాం. నైట్ టైం షూట్ చేద్దాం సార్. ఆ రోజు మర్రి చెట్టు కింద పగలపూట ఎవడు సార్ దయ్యం వచ్చింది, అది రాత్రి చేస్తుంటే బాగుంటుంది అంటే ఆయన వినలేదు. ఇంకా చాలా వినలేదు. అదే ఇవి కనుక వినుంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ బెటర్ ఫర్ హిమ్ అండ్ బెటర్ ఫర్ అస్. కలర్స్ స్వాతి గారి కెరీర్లోనే అంత మంచి ఓపెనింగ్స్ వచ్చిన సినిమా, అంత పబ్లిక్ ఇప్పటికి కూడా సినిమాని చెప్పగానే గుర్తుపడతారు. ఈవెన్ టుడే ఆల్సో. అంటే నిజం చెప్పాలంటే శివ, నేను ప్రొడ్యూసర్ అంటే ఏం సినిమా తీసామంటారు. ఏం సినిమా తీసామంటే చెప్పడానికి ఏముంది. అప్పుడు త్రిపుర అంటే నేను త్రిపుర చూసా అన్నారు. సో అలాగా త్రిపురకి మార్కెటింగ్ కానీ మొత్తం మేనేజ్ చేసిందంతా నేనే. అదే ప్రౌడ్. అది ఆ విషయంలో మాత్రం నిజంగా ఒక ప్రాజెక్ట్ నమ్మి భుజాల మీద వేసుకుంటే ఎంత దూరమైన తీసుకెళ్ళాడు శివ అని నమ్మినప్పుడు. నేను ఇప్పటిదాకా కూడా అది స్టిల్ రిలీజ్ అయ్యి 10 ఏళ్ళు అయింది. రేపు October 6th 10 years కంప్లీట్. నేను అంత క్యాపబుల్ అనేది మీరు నమ్మారు. అది నాకైతే ఆ విషయంలో అదే ప్రేమ, అదే నమ్మకం ఈ రోజుకి మీకు కంటిన్యూ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ దట్. అట్ ద సేమ్ టైం నీకు గుర్తుందా, నువ్వు నన్ను ఎప్పుడు అడిగేవాడి ఇంటర్వ్యూలు చేద్దాము, లేదంటే ఎందుకు సినిమాలు ఇన్ని తీస్తున్నావు, ప్రెస్ మీట్కి రా, లేకపోతే స్టేజ్ మీద మాట్లాడు. వస్తున్నా నెక్స్ట్ క్వశ్చన్. అంటే ఇప్పుడు నేనే ఉన్నాను, నేను ఎంత స్వార్థపరుణ్ణి అనే దానికంటే కూడా నాకు ఎంత జీల్ ఉంది, చేయాలి కాసి ఆ ప్యాషన్తో. ఒక డబ్బింగ్ సినిమా చేసి మీరు చెప్పే మీ దగ్గర ఉన్న సతీష్, మీ పార్ట్నర్ సతీష్తోనే వాళ్ళ అబ్బాయి హీరోగా పెడితే ALVG వాళ్ళ బావగారు సత్య అనే ఒక సినిమాని నేను తెలుగులో ప్రొడ్యూస్ చేసి నాకున్న చిన్న రిసోర్సెస్తో అది చేసి నేను ప్రొడ్యూసర్ అని ప్రెస్ మీట్లు పెట్టి అడావుడి చేసి ఆ సినిమానో లేకపోతే ఆ సినిమాని బతికించుకోవడానికో లేకపోతే నాకు పేరు రావాలనో నేను పడ్డ తప్పన అంతా ఇంత కాదు. చివరికి దాన్ని అడిగేసి చేసి ఒక ఆహా ఛానల్లో అమ్మేశాను, అన్నీ చేసుకున్నాను. అంటే ఒక 20 లక్షలు 30 లక్షల రూపాయలు పెట్టి నాకే ఇంత తప్పనుంటే 50 కోట్ల రూపాయలు పోగొట్టారు నాకు తెలిసి. మీకెందుకు ఒక ప్రెస్ మీట్ దగ్గరకు వచ్చి కూర్చొని మాడాలని లేదు? ఎందుకు ఉండదు అది? శివ, మేబీ ఐ విల్ సే ఇన్ దిస్ వే, మేబీ తప్పు కూడా అయ్యి ఉండొచ్చు. 100% తప్పు. అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అది తప్పు. నా పాయింట్లో ఏంటంటే శివ, సినిమా అనేది ఎజెండాలు ఉన్నాయి, 3 ఎజెండాలు ఉన్నాయి. ఎజెండా 1, కొంతమంది వెరీ ప్యాషనెట్గా వస్తారు, రైట్, వాళ్ళ స్టోరీ టెల్లింగ్ కోసం వస్తారు. ఈ స్టోరీ నేను చెప్పి జనాల నవ్వులోనూ వాళ్ళ ఎమోషన్లోనూ ఆనందం పొందటం. చాలామంది ఇలా ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఎజెండా ఏంటి అంటే వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవడానికి వస్తారు. కరెక్ట్. సినిమా ఈజ్ ద ఫాస్టెస్ట్ మీడియా. నీ పేరు సొసైటీలో తెలియాలి అంటే అది మేబీ పేపర్లోనో టీవీలోనో వాటిల్లో, ఓకే, నేను అనలైజ్ చేసా ఏదైనా సరే. థర్డ్ ఈజ్ దట్ యూ హ్యావ్ అనదర్ ఎజెండా. సో
ఒక ఒక థాట్ ప్రాసెస్ ఏంటంటే సినిమాలోకి వెళ్తే ఈజీగా ఇంకోటి అని ఇంకొక ఉంది. అదే అసలు అది అంటే డిఫరెంట్. ఓకే, 3 ways. అసలు నేను వచ్చింది సినిమాకి నా పేరు తెలియటం కోసం, నేనెవరో తెలియటం కోసం కాదు. నీ పేరు తెలియటం కోసం, నా పేరు తెలియటం కోసం వచ్చా. అది ఎవరికి ఒక్కరికి తెలియటం కోసం వచ్చా. ఆ ఒక్క అమ్మాయికి తెలిసిందో లేదో తెలీదు, అది తెలీదు. అదే నేను వచ్చింది కేవలం దానికే. నేను వచ్చేసి మీడియా ముందుకు వచ్చి ఈ సినిమా నేనే తీసా, ఈ సినిమా కోసం ఇంత కష్టపడ్డాం, ఈ సినిమాని ఇలా చేసాం అలా చేసాం అలాంటి మాటలు చెప్పడానికి నేను ఎప్పుడూ లేను. ఫస్ట్ స్టిల్ సినిమా ఫెయిల్ అయితే జనాలు మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి సినిమా సక్సెస్ అని చెప్పి అబద్ధాలు చెప్తారు. అది నా మాట రాదు అసలు. నాకు ఆ మాట రాదు అసలు, డిఎన్ఏలో లేదు నాకు. అది నేను చెప్పలేను. అది నేను చెప్తే నేను చచ్చిపోయినట్టు ఫీల్ అవుతా. అందుకే నేను ఎప్పుడు మీడియాకు దూరంగా ఉన్నా. ఓకే, మీరు ఎప్పుడన్నా నువ్వు నన్ను అడిగినా సరే సినిమా గురించి ఏమో బ్రో నాకు తెలియదు అంట, కానీ నేను ఎప్పుడు దాని యొక్క డీటెయిల్లోకి వెళ్ళను. ఎందుకంటే నువ్వు ప్రెస్ ముందు కూర్చున్నావంటే చాలామంది ఏం చెప్తారంటే నువ్వు ప్రెస్ ముందు కూర్చుంటే నువ్వు చెప్పాల్సిన విషయం. రైట్. ఇప్పుడు నీ మాటిని ఒక 100 టికెట్లు కొన్నాడు, సినిమా బాగాలేదు, వాడు నన్ను ఎలా తిడతాడు? ఓకే, అది ఎంత ఎథిక్స్ ఇంత మోరల్స్ ఉన్నప్పుడు ఆ సినిమా ఇండస్ట్రీలో ఇట్స్ అ బిజినెస్. అదే ప్రొడక్ట్ అమ్మటమే కదా. అదే ప్రొడక్ట్ అమ్మటం అంటే ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. నీ ప్రోడక్ట్ నువ్వే నమ్మట్లే. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ప్రోడక్ట్ నమ్మా. ఈ ప్యాటర్న్ ఎలా ఉందంటే ఇక్కడ పిఆర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే సినిమా రిలీజ్ అయ్యేదాకా ఒక ప్యాటర్న్ ఉంటుంది. సినిమా రిలీజ్ అయిన వెంటనే నెక్స్ట్ డే మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి సార్ సినిమా సూపర్ ఉంది సార్, అసలు రివ్యూలు సూపర్ వచ్చినాయి సార్, మీరు చెప్పాలి సార్ అంటారు. నా మనస్సాక్షికి తెలుసుగా ఆ సినిమా ఏంటి అన్నది. రైట్. అలానే ఇప్పుడు ఇళయరాజా గారు మ్యూజిక్ చేసి ఆది పిన్సెట్టి హీరో పృథ్వీ అనే ఒక కొత్త దర్శకుడిని పరిచయం చేసి క్లాప్ అనే సినిమా తీశారు మీరు. ఆ సినిమా అప్పుడు కూడా ఇళయరాజా గారు ఉన్నారు పక్కన, మీ పక్కన ఇళయరాజా గారు. మీరు కనీసం వచ్చి నించోమంటే కూడా అప్పుడు కూడా ఇదే సిచ్యువేషన్ ఎవ్రీ టైం. నాట్ అప్పటిదాకా, ఇప్పుడు లాస్ట్ సినిమా తీసిన దాకా ఈ రోజు దాకా నేను ఎవరితో ఫోటో దిగల. ఈ రోజు దాకా నేను ఏ హీరో ఏ హీరోయిన్ ఆర్ ఎవరితో డైరెక్టర్స్తో కానీ ఎవరితో కానీ నేను ఎప్పుడు పోయి సరే ఒక ఫోటో దిగుతా, లేకపోతే యాజ్ అ ప్రొడ్యూసర్కి నీకు ఉంటుంది కదా రైట్, అరే నువ్వు ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నావు ఇది చేయాలంటే నీకు ఒక మెమరీస్ అంటారు దీన్ని. నార్మల్గా ఏమంటారు ఫోటో ఎందుకు దిగుతున్నావు అంటే మెమరీ కోసం అంతే. బట్ ఐ నెవర్ డన్ దిస్ టిల్ టుడే. నేను అసలు ఎప్పుడూ చేయలేదు ఈ విషయం. నాకు ఆ థాట్ ప్రాసెసే రాలేదు చెయ్యాలని. ఇప్పుడు నేను రకుల్తో చేసా, విశ్వక్తో చేసా, అరుణ్ విజయ్తో చేసా, నవీన్ చంద్ర, స్వాతి, నా విజయ్ అంటే ఇంతమంది అందరు నోన్ ఆర్టిస్ట్ ఫర్ ద సొసైటీ. అవును. ఇప్పుడు చిన్న చిన్న సినిమా తీసే వాళ్ళే మేము ఒక పెద్ద సినిమా తీసాము మార్కెట్ చేస్తున్నాను. నేను ఎంతమందితో చేసినా కానీ నేను ఏ రోజు ఆ ఒక మార్కెటింగ్ స్ట్రాటజీలోకి నేను వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే మేబీ మై నేచర్ వాస్ నాట్ దట్. యాక్చువల్లీ మీరు మార్కెటింగ్ ఎక్స్పర్ట్. మీరు యాక్చువల్లీ ఎస్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో యు ఆర్ ద ఎక్స్పర్ట్ ఇన్ మార్కెటింగ్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నువ్వు చూస్తే నా బిజినెస్ ఎడ్యుకేషన్ సైడ్ అంతా నేను మార్కెటింగ్ చేస్తాను, కానీ సినిమా సైడ్ నువ్వు నన్ను చూడు ఎక్కడా లేను. అదే అందుకనే చెప్తున్నా, మీరు ఎక్కడైతే ఉన్నారో అది నిలబడతా ఉంది, మీరు ఎక్కడైతే లేరో అది నన్ను లోపలికి తీసుకెళ్తా ఉంది. అది ఇప్పుడు రియలైజ్ అయ్యారా కనీసం ఇప్పటికైనా? స్టిల్ శివ మార్కెటింగ్ వల్ల సినిమా ఆగిపోయిందని నేను ఎప్పుడు అనుకోను. నేను ఎలా ఆలోచిస్తా అంటే లేదు, నేను ఇక్కడ మళ్ళీ తప్పుగా మాట్లాడుతున్నాను అనుకోవద్దు. క్లాప్ అనే సినిమా లైఫ్లో ఇళయరాజా గారితో సినిమా చేసామని చెప్పుకోవటమే చాలా గర్వంగా ఫీల్ అయ్యి ఇళయరాజా గారు లాంటి ఒక మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకొని మీ చెక్, మీ పేబుక్, మీ పే చెక్తోని డబ్బులు ప్రజెంట్ చేసి చివరికి మనకేం సంబంధం లేదన్నట్టు కూర్చోవటం అనేది ఇప్పటికీ కూడా తప్పని నేను అంటున్నాను. ఒక ప్రొడ్యూసర్ అనేవాడు క్యాషియర్ కాదు. ఆ ప్రొడ్యూసర్ ప్లేస్లో ఉండి మీరు క్యాషియర్ పని చేశారని చెప్పి నేను అంటున్నాను. 100% కరెక్ట్, నేను ఒప్పుకుంటున్నాను. ఎందుకన్నా అంటే శివ, అదే నేను చెప్పా కదా, నేను చేసిన మిస్టేక్స్ ఆఫ్ లైఫ్ ఏంటి అంటే ఎప్పుడైనా సరే ఎవరైనా సరే నేనని కాదు, నువ్వు ఒక బిజినెస్ చేయాలి అంటే నీ టైం ఇవ్వాలి, రైట్, నీ థాట్ ఇవ్వాలి, కరెక్ట్, అప్పుడే నువ్వు బిజినెస్ చేయాలి. ఈ 2 ఇవ్వనప్పుడు నువ్వు లైఫ్లో ఏ పని చేయకు. ఈ 2 నేను ఇవ్వలేదు సినిమాకి. జస్ట్ ఓపెనింగ్ రోజు వచ్చి చెక్లు ఇవ్వటం, కొబ్బరికాయ కొట్టేసి షూటింగ్ కూడా నేను వెళ్ళేవాడిని కాదు. మ్యాక్సిమం వెళ్తే 1 to 2 times. ఏంటంటే ఆ రోజు అమౌంట్లు ఇవ్వాలి, మేబీ చెక్కులు లేవు, ఆ రోజు హాలిడే ఉంటుంది, క్యాష్ ఇవ్వాలి. ఇన్ దట్ పర్పస్ నేను వెళ్ళుంటా తప్పక ఒక వాంటెడ్గా ఇది నా ప్రోడక్టు ఇలా వస్తుంది, దీని మీద ఇలా ఉండాలి అనే ఎందుకు అంటే నాకేమనిపించిందంటే మేబీ ఐఎమ్ నాట్ సక్సెస్ఫుల్. నేను చెప్పే ఐడియాని డైరెక్టర్స్ తీసుకోరు. ఓకే, ఈగో హర్ట్ అవుతుంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ఐడియా నువ్వు తీసుకున్నప్పుడు నేను వెళ్ళను అక్కడికి.
ఇది నా నేచర్. ఓకే. నేను ఎవరితో గొడవ పడిన ఎప్పుడైనా నాకు ఒకరితో ఇష్టం లేదు అనుకుంటే నేను దూరంగా ఉంటాను. కానీ ఒక ప్రొడ్యూసర్గా ఒక సినిమాకి సంబంధించి అంత పెద్ద కళాత్మక ఇండస్ట్రీలో అలాగా క్యాషియర్గా ఉన్నాను అని చెప్పడానికి మీకు ఇప్పుడు బాధగా లేదా? ఉంది, 100% ఉంది. నేను చేసిన మిస్టేక్ అదే కదా శివ. నేను ఈరోజు నా ఫెయిల్యూర్కి కారణం ఒకటే శివ, నేను సినిమాలాగా చేయలేదు. కరెక్ట్. ఎవ్రీ బిజినెస్ హ్యావ్ సెట్ ఆఫ్ రూల్స్. ఒక ప్రొఫెషన్కి ఒక ఎస్ఓపి అంటాం, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. ఒక బిజినెస్ చేయాలి అంటే కరెక్ట్. ఆ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ నేను చేయలేదు. సో దానివల్ల నాకు హయ్యెస్ట్ లాస్ జరిగింది ఇండస్ట్రీలో. నాకు అంటే హయ్యెస్ట్ లాస్ నేనేమి దానికోసం నేను ఇది కావట్లేదు, ఎందుకంటే అది నాకు తెలిసి నేను అనుకొని చేశాను. బట్ ప్రొసీజర్ నేను పాటించడం వల్ల అది లాస్. కానీ నాకు తెలిసి మీరు 2020 దాకా 21 దాకా ఒకలాగా పోయినా, ఒక సినిమా పోయినా వచ్చినా, యా కరెక్ట్, అదేమి పెద్ద ఇంపాక్ట్ ఉండేది కాదు. మీరు విశ్వక్సేను, రకుల్ ప్రీత్ సింగ్ కరోనా టైంలో ఎస్పెషల్లీ ఒక ఓటీటీ కోసమే ఒక సినిమా చేశారు. ఆ సినిమా పేరు బూ. అది అన్ని లాంగ్వేజెస్లో కూడా మంచిగా రిలీజ్ అయింది. ఓటీటీలో మీకు మంచి దాన్ని, అది ప్రాఫిటబుల్ ప్రాజెక్టా? యా ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్. ఎట్లా అది? విశ్వక్సేన్ గారు వాళ్ళందరూ కూడా ఎందుకు పెద్ద ప్రమోట్ చేయలేదు ఆ సినిమాని? అది స్ట్రైట్ సినిమా కాదు కదా శివ. ఓకే. ఎవ్రీ హీరోయిన్ ఒక బడ్జెట్ ఉంటుంది. స్ట్రైట్ సినిమాకి ఒక బడ్జెట్ ఉంటుంది, ఓటీటీకి ఒక బడ్జెట్ ఉంటుంది. రైట్. సో వాళ్ళని మేము ఓటీటీకి తీసుకున్నాం. సో అందుకు వాళ్ళు ఆ సినిమాని ఎక్కడ ప్రమోట్ చేయలేదు. వాళ్ళు మీరు అడిగారా? మేము అడిగాము. వాళ్ళ ట్విట్టర్స్లోనూ వాటిల్లో సినిమా రిలీజ్ అవుతుందని పెట్టారు, కానీ బట్ యాజ్ పర్ అగ్రిమెంట్లోనే ఉంది ఇట్ ఈస్ అన్ ఓటీటీ మూవీ అని చెప్పి. ఓకే, ఓటీటీ మూవీ కాబట్టి మీరు అందరితో వదిలేశారు. ఎస్. కానీ ఇప్పటికీ చాలామందికి విశ్వక్సేను, రకుల్ ప్రీత్ సింగ్ సినిమాలో ఇంకా ఎవరెవరున్నారు? నివేదిత పేతురాజ్, మేఘా ఆకాష్, అబ్బా అందరు పెద్ద పేర్లు. మోనికా రెప్పాచాన్, వీళ్ళందరూ ఉన్నారు. కానీ ఈ సినిమా ఒకటి ఉన్న సంగతి ఆ పర్టికులర్ ఓటీటీకి వెళ్తే తప్ప తెలియదు. కానీ చాలా బాగుంటుంది ఆ సినిమా. అప్పట్లో ఒక సింపుల్ స్టోరీ కరోనా వాటిలోని అన్ని పాటించి చేసినట్టున్నారు. కానీ ఇట్స్ అ బ్యూటిఫుల్ మూవీ. మీరు అందులో ప్రాఫిట్ అయితే తీసుకున్నారు ఫస్ట్ టైం ప్రొఫెషనల్గా ప్రాఫిట్ తీసుకున్న ప్రాజెక్ట్ అది. దానికి కూడా ఏఎల్ విజయ్ గారు డైరెక్టర్. ఈ ఇప్పుడు వీటన్నిటితోని మీరు అంటే క్యాష్ మాత్రమే పెట్టే క్యాషియర్ లాగా ఉన్న ఒక ప్రొడ్యూసరు ఒక పెద్ద సినిమా చేయాలని చెప్పేసి వెళ్ళారు. దానికి రీజన్ ఏంటి? ఆ సినిమా పేరు మిషన్. 2024 సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో, తమిళ్లో రిలీజ్ అయిన సినిమాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్గా రివ్యూస్ వచ్చాయి, కానీ ఎక్కడ రెవెన్యూ రాలేదు. వాట్ ఇస్ ద రీజన్? శివ, సినిమా అంటే బ్యాక్ స్టోరీకి వెళ్తే విజయ్ వచ్చేసి వన్ ఆఫ్ మై గుడ్ ఫ్రెండ్. సో మేము ఎప్పుడైతే బూ చేసామో, అప్పుడు నాకు ఒక స్టోరీ చెప్పాడు విజయ్. అయితే ఆ స్టోరీ కదా ఇంక వేరేది ఏదన్నా చేద్దామన్నా నేను. సో బూ తర్వాత మాకు ఒక 6 months 1 year డిఫరెన్స్ టైం తర్వాత మళ్ళీ ఒకసారి కనెక్ట్ అయ్యాం. విజయ్ అప్పుడు వచ్చేసి ఒక పెద్ద హీరోతో ట్రై చేయడానికి ఒక వేరే ఐ థింక్ అనుష్క మూవీ ఐ రిమెంబర్డ్. రైట్. సో మన క్రిష్ వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చున్నారు విజయ్కి. సో అప్పుడు ఆ సినిమా ప్రాజెక్ట్ యూవీ వాళ్ళు ఆ సినిమా ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్ళడానికి చేసే టైంలో అనుకోకుండా యూవీ వాళ్ళకి ఇంకొక 1 year ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం కావాలి. ఓకే. అప్పుడు విజయ్కి గ్యాప్ ఉండే 1 year గ్యాప్ ఉండింది. ఆ గ్యాప్ ఉన్నప్పుడు విజయ్ ఏమన్నాడంటే సేమ్ బూలాగా మనం ఒక తక్కువ బడ్జెట్లో ఒక సినిమా చేద్దాము అనే థాట్ ప్రాసెస్ ఉండే. అయితే అప్పుడు నాకు విజయ్ మహాదేవ్ అని మన విజేంద్ర ప్రసాద్ గారి దగ్గర రైటర్ ఉన్నారు, మహాదేవ్ అని. మహాదేవ్ దగ్గరికి నన్ను పంపించాడు. మహాదేవ్ నాకు ఒక పాయింట్ చెప్పాడు, నాకు ఆ పాయింట్ నచ్చింది. ఓకే. ఆ పాయింట్ నచ్చడంతో నేను విజయ్తో డిస్కస్ చేసినప్పుడు విజయ్ ఏమన్నాడంటే మనం ఒక 15 కోట్ల లోపల అయిపోగొట్టేద్దాం ప్రాజెక్ట్ని. 15 కోట్లతో అయిపోగొట్టేద్దామని ప్రాజెక్ట్ని అనుకున్నాం మేము. అనుకొని ప్రాజెక్ట్ మేము సైన్ చేసాం ఇద్దరు. వి బోత్ మ్యూచువల్లీ. విజయ్ వచ్చేసి ఫస్ట్ ఏం శాలరీ లేకుండానే ఆఫ్టర్ ప్రాఫిట్స్లో వచ్చేటప్పుడు తీసుకుంటా అని చెప్పి మేము సినిమాని స్టార్ట్ చేసుకుందాం. ఓకే. సినిమా స్టార్ట్ అయిన పాయింట్ దగ్గర నుంచి నేచర్కి ఈ సినిమా ఇష్టం లేదు. నేచర్కి చాలా మందికి ఇష్టం లేదు. అంటే మేబీ నేను అలా చెప్పలేను, నేచర్కి ఇష్టం లేదు అన్నది నాకు ఎలా చెప్పగలుగుతా అంటే, మేము
50 మంది క్రూ లండన్ వెళ్ళాం. లండన్లో షూటింగ్ మిషన్. అసలు మిషన్ ఇట్స్ ఎ ప్యూర్ యాక్షన్ మూవీ, ఇంగ్లీష్ మూవీ ఇది. సో మేము లండన్లో షూట్కి లండన్ దిగిన వెంటనే అక్కడ ప్రిన్సెస్ చనిపోయింది. మా షెడ్యూల్ అంతా అలా రేడియస్ ఆఫ్ 10 కిలోమీటర్స్లో మా షూట్ యాక్షన్ ప్లాన్ పర్మిషన్స్ ఉండే మాకు. ఓకే. అక్కడ ప్రిన్సెస్ చనిపోవడంతో 15 days హాలిడే ఇచ్చారు. మొత్తం క్లోజ్ అయిపోయింది. మొత్తం అసలు మా యాక్షన్ ప్లాన్ అంతా మారిపోయింది. సో అప్పటికి డైరెక్టర్ వచ్చేసి వేరు వేరు డిఫరెంట్ ప్లేసుల్లోకి వెళ్ళి యాక్షన్ ప్లాన్ అంతా మార్చి ట్రై చేసి షూట్ చేసాం. మేము అనుకున్న బడ్జెట్ అక్కడ 50% అయిపోయింది. బా, ఆ ఒక్క 10 రోజులు 15 రోజులు సీక్వెన్స్కి. ఐ థింక్ వీ వేర్ దేర్ ఫర్ 17 days. సో 14 days వాజ్ షూట్ అండ్ 3 days ప్రీ అండ్ పోస్ట్ వాజ్ వర్క్స్. సో 17 daysలో మాకు 14 daysలో మాకు 50% బడ్జెట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చి చెన్నైలో బడ్జెట్ పెట్టాలి. ఎంత పెద్ద సెట్ వేసామంటే మేము బిండి మిల్స్లో ఒక 3 acres లండన్ జైలు సెట్ వేసాం. బా, మళ్ళీ రీక్రియేట్ లండన్ 1.1. పాయింట్ నెంబర్ 2, మాకు ఇంకొక ఇన్సిడెంట్ నేచర్ ఎన్నిసార్లు మమ్మల్ని కొట్టింది అనే దానికి ఎగ్జాంపుల్. ఆమీ జాక్సన్కి అప్పుడే డైవర్స్ అయింది. డైవర్స్ అంటే కోర్టులో కేసు జరుగుతుంది. లండన్ కోర్టు ఏం ఆర్డర్ ఇచ్చిందంటే 1 week వాళ్ళ అబ్బాయి ఏమీతో ఉండాలి, 1 week వాళ్ళ అబ్బాయి వాళ్ళ నాన్నతో ఉండాలి. 1 year తర్వాత కోర్టు ఆర్డర్ ఇస్తుంది అనమాట ఎవరితో ఉండాలన్నది. అంటే నువ్వు నీ కొడుకుని మిస్ కాకుండా ఎవ్రీ టైం నువ్వు ఎంత బాగా చూసుకుంటావో వాడు కోర్టులో చెప్తాడు. ఇది లండన్ ఒక కోర్టు అగ్రిమెంట్ ప్రకారం. ఇప్పుడు ఏమీ వచ్చేసి చెన్నైకి షూటింగ్కి రావాలి. ఆమీ జాక్సన్. ఎస్. ఇక్కడ మాకు సెట్ వేసాం. సెట్ ఎవ్రీడే కాస్ట్ అవుతుంది మాకు. ఒక పెద్ద జైలు సెట్ వేసాం. ఏమీకి మాకు డిఫరెన్స్ ఏంటంటే మేము అనుకున్న డేస్ ప్రకారం ఏమీ వల్ల మాకు 2.5 months ప్రాజెక్ట్ డిలే అవుతుంది. 1 week వస్తుంది, మండే టు సాటర్డే వస్తుంది, సాటర్డే నైట్ కల్లా మళ్ళీ వెళ్ళిపోతుంది. మా కాస్ట్, ఆమె ఫ్లైట్ టికెట్స్, ఆమె హోటల్స్, ఆమె అసిస్టెంట్లు, దాంతోపాటు ఒక పక్క సెట్ కాస్ట్. సో ఇలా డిలే కావటం వల్ల ఏమైందంటే నవంబర్ డిసెంబర్ ఈజ్ తమిళనాడులో మీరు ఎప్పుడైనా తీసుకోండి చరిత్రలో మన వర్షాలు ఎప్పుడు ఉంటాయి. తమిళనాడులో నవంబర్ డిసెంబర్లో ఉంటాయి. సునామీ వచ్చిన టైం మీరు చూసారు అంటే డిసెంబర్లో వచ్చింది. నవంబర్ డిసెంబర్లో హైయెస్ట్ రెయిన్ఫాల్ పడుతుంది. మా సెట్ 2 సార్లు పడిపోయింది. బా, ఆ టైంలో 3 acres ఉన్న జైల్ సెట్ పడితే దాన్ని మళ్ళీ రెడీ చేయడానికి మాకు ఎంత టైం పడుతుంది? మేము ఒకసారి రెడీ చేసాం, 1 రోజులు షూట్లో 5 రోజులే అయింది. మళ్ళీ వర్షం పడ్డది, నవంబర్లో పడ్డది, దాన్ని రెడీ చేసాం, మళ్ళీ డిసెంబర్ ఎండ్లో పడ్డది. సో మాకు 2 సార్లు అది మమ్మల్ని ఇంపాక్ట్ చేసింది. ఒక పక్క లండన్, ఒక పక్క ఇక్కడ. సో ఆ మూవీ ఏంటంటే అడుగడుగున నేచర్ నన్ను ఆపుతానే ఉంది. ఆపినా సరే ఇక్కడ 2 విషయాలు ఈ సినిమాకి ఒక స్ట్రాంగ్గా నేను చెయ్యాలి, నిలబడాలి అని ఎందుకు డిసైడ్ అయిపోయా అంటే, ఒకటి డైరెక్టర్ లైఫ్ ఉంది ఇక్కడ. నేనేం అనలైజ్ చేశాను అంటే, ఒక పెద్ద డైరెక్టరు ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఆగిపోయిందంటే తన లైఫ్లో ఏదో డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. కరెక్ట్. ఎందుకు ఆగింది, ఏంటి అనేది ఎన్నో క్వశ్చన్స్ వస్తాయి. కరెక్ట్. నా మైండ్ సెట్ ఒకటే ఉండే, సినిమా ఏదో ఒక రూపంలో స్టార్ట్ అయింది, కానీ ఎండ్ దీనికి ప్రాపర్గా ఇవ్వాలి. ఇవ్వలేదు అంటే ఇది నా పరంగా రైట్ కాదు అనే థాట్ ప్రాసెస్ నాలోకి వచ్చేసింది. ఓకే. అడుగడుగున అన్ని ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేసుకుంటూ వచ్చా. అంటే నేను అప్పుడప్పుడు 2 కోట్లకి 1.5 కోట్లకి సినిమా తీసి, నా పాయింట్ అదే, 1.5 కోట్ల 2 కోట్లు ఉన్న మీరు అక్కడి నుంచి సడన్గా అంత గంతి వేయాల్సిన అవసరం ఏంటనేది. అదే అంటే ఇక్కడ నీకు చెప్పే కదా, ఇక్కడ వచ్చేసి డైరెక్టర్ ఉన్నాడు, ఓకే, హీరో ఉన్నాడు, డైరెక్టర్ ఉన్నాడు, హీరోలు ఈ డైరెక్టర్ పోయి కథ చెప్తే హీరోలు యాక్సెప్ట్ అయ్యే వాళ్ళు ఉన్నారు. సో నా థాట్ ప్రాసెస్ ఏముందంటే, ఇప్పటిదాకా మనం చేసినవి ఒకెత్తు అయితే ఈ సినిమాని మనం పెద్ద లెవెల్లో చేసి మనము ఇండస్ట్రీలో నెక్స్ట్ లెవెల్లో నిల్చోవచ్చు అనే థాట్ వచ్చిన పాయింట్ నాకు కూడా వచ్చింది దీంట్లో. రెండో పాయింట్ ఇక్కడ ఏముంది అంటే, డైరెక్టర్ కూడా సక్సెస్ కొట్టాలి. ఫ్రెండ్ కాబట్టి నా ఫ్రెండ్ సక్సెస్ కొడితే నేను నిలబడతాను ఇండస్ట్రీలో, నాకు ఎవరు తెలీదు, ఇతని ద్వారా నేను ఇండస్ట్రీలో నిలబడవచ్చు అనే థాట్ ప్రాసెస్తో నేను మోర్ టువర్డ్స్ డైరెక్టర్ సక్సెస్ కోసం నేను పెట్టుకుంటూ వెళ్ళిపోయా దీంట్లో.
ఎంతైంది 15 కోట్లు అనుకున్న సినిమా? సో ఐ థింక్ మేము మార్కెటింగ్తో కలిపి 35 crores అయింది. 35 crores. 35 crores అయింది. రికవరీ ఎంత వచ్చింది? 7 కోట్లు వచ్చింది. 28 కోట్ల రూపాయలు. 28లో నాకు డైరెక్టర్ 3 కోట్లు తను అప్పు చేసి ఇచ్చాడు. ఓకే. తను కూడా అదే లాస్ట్ మూమెంట్ సపోర్ట్గా నాకు 3 కోట్లు ఇచ్చాడు. సో 25 కోట్లు నాకు సింగిల్గా ఒక దగ్గర 25 కోట్లు పోయింది. 25 కోట్లు మొత్తం నాయే. దానికి తోడు మెంటల్ ప్రెషరు, ఫైనాన్షియల్ ప్రెషర్ మెంటల్ ప్రెషర్ అన్నీ ఉంటాయి కదా. అంటే లైఫ్లో నువ్వు సంపాదించిందంతా 1 నైట్లో నీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది అన్నప్పుడు ఏ మనిషికైనా ఎలా ఉంటుంది? సో సాడ్. నిజంగా కూడా తెలియదు నాకు ఇంత పెయిన్. మరి ఎలా తీసుకున్నారు మీరు? ఎలా అంటే నేను ఇప్పుడు అసలు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి పట్టి కూర్చోడానికి రీజన్ కూడా ఏంటంటే, మీ ఆఫీస్కి వచ్చినప్పుడు సినిమా పోస్టర్స్ మంచిగా వాల్ మీద ఒక 10 సినిమాలు అలా ఉండి 10 సినిమాలు చేశాను, కానీ నాకు నా పేరు కంటే కూడా నా 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 ముఖం కంటే కూడా నా పేరు వినపడాలి, నేను హిట్ కొట్టి మీ అందరికి కనబడతానని చెప్పేవారు. అవును రైట్. అవును. కానీ మొన్న వస్తే ఒక్క సినిమా పోస్టర్ కానీ ఒక సినిమాకి సంబంధించిన టాపిక్ కానీ మీరు మాట్లాడటానికి ఇష్టపడతలేదు. అవును. అది ఎందుకు? నాప్కిన్స్ వచ్చి సినిమా తీసి అంత బాధపడటం అవసరమా అనిపించింది నాకు. అంటే శివ, డబ్బు పోయినందుకు ఎప్పుడు ఫీల్ కాదు. ఐ నో దట్. ఈ సినిమా అంటే నాకు అంటే డబ్బు వచ్చేసి అంటే ఒక మనిషి అంటే నాకు ఊహ వచ్చిన దగ్గర నుంచి అంటే ఇన్ ద సెన్స్ ఫ్యామిలీ కష్టాలు, లైఫ్ కష్టాలు అన్నీ దాటి నేను ఒక సక్సెస్ఫుల్గా ఒక లైఫ్లో ఉన్నా. కరెక్ట్. అది నిన్ను ఒక్కసారి నిన్ను జీరో చేసింది అంటే అదే సక్సెస్ మళ్ళీ నువ్వు అందుకోలేవు. ఎందుకంటే నీ ఏజ్ సహకరించదు. కరెక్ట్. అప్పుడు నీకున్న ఏజ్ వేరు, నా ఏజ్ వేరు, కాంపిటీషన్ వేరు, నాతో పాటు ఉన్న మనుషులు వేరు. ఆ రోజు ఇవన్నీ నువ్వు మళ్ళీ చేయగలుగుతావా అంటే మేబీ గాడ్ నోస్. పాయింట్ 1. ఈ సినిమా వల్ల నాకు నష్టం ఏం జరిగిందంటే, నాకు డబ్బు కన్నా మా వైఫ్ హెల్త్ నష్టం జరిగింది. షీ సఫర్స్ అ లాట్. అంటే యాంగ్జైటీ, మెంటల్ స్ట్రెస్. ఈ రోజు కూడా నా బాధ అంతా ఏంటంటే నా వల్ల అమ్మాయికి ఎఫెక్ట్ అయింది. అంటే యాజ్ ఎ మ్యాన్గా నేను నాకు నా లైఫ్ని బిజీగా పెట్టుకోగలిగా, కానీ తన ప్రాబ్లం నేను సాల్వ్ చేయలేకపోయాను. అంటే షీ థింక్స్ దట్ ఐ మీన్ ఇన్నోసెంట్ గై, మళ్ళీ వీడు ఎలా ఏమైపోతాడో అన్న భయం ఆ అమ్మాయిలో ఎక్కువైపోయింది. అంటే ఎక్కువ ఏమైపోయింది అంటే నేను ఎక్కడికి వెళ్ళినా సరే నాతో పాటు ఎవరు ఉన్నారు, ఎక్కడికి ఉన్నావు, ఎక్కడున్నా, ఇది ఎక్కువైపోయింది. ఇది ఎందుకు అయింది అంటే తనకు తెలియకుండానే తన సబ్కాన్షియస్ మైండ్లో నా గురించి ఒక భయం పెట్టుకుంది. సో అది అంతే కంటిన్యూ అయిపోయి నౌ షీస్ హెల్త్ వైజ్ మెడిసిన్స్ వాడి అన్నీ వాడి తన హెల్త్ అంతా చెడగొట్టుకుంది. అది కేవలం ఆ ఇంపాక్ట్ అది నా వల్లే జరిగింది అనేది నేను ఎక్కువ ఫీల్ అవుతుంది ఇంట్లో. యూ రిగ్రెట్ దాట్ ఓన్లీ. నాకు మనీ పోయినందుకు రిగ్రెట్ లేదు. ఓన్లీ రిగ్రెషన్, మై పాయింట్ ఈజ్ దట్ ఇది నేను ఎప్పుడు తనకు చెప్పుకోలేకపోయా. ఓన్లీ పాయింట్ ఈజ్ దట్ తన హెల్త్ తను కాపాడుకోమని నేను ఎన్నోసార్లు చెప్పాను. నేను హెల్త్ ఇవ్వలేను. థాట్ ప్రాసెస్ నువ్వు మార్చుకో. అయిపోయింది.
బట్ షీ థింక్స్ దట్ I came from a very below middle class family. I made my life in a stronger way and I lost everything. తను అదొక్క దాంతోనే అదే ఫీల్ అవుతుంది. దట్ ఈస్ ద ఓన్లీ. సరే, ఇక్కడ షార్ట్ పట్ పక్కన పెడితే ఇక్కడ మళ్ళీ మీ సెకండ్ పార్ట్ ఆఫ్ లవ్ స్టోరీ మాట్లాడుతుంటే లైఫ్ అంతా కళ్ళ ముందు గుర్తొస్తుంది రాజా. కాకపోతే నీకు ఒక లవ్ స్టోరీ వల్ల నువ్వు సినిమా ఇండస్ట్రీకి వచ్చావు, కానీ మళ్ళీ నువ్వు లవ్ చేసే పెళ్లి చేసుకున్నావు. అది నాకు తెలుసు కాబట్టి డైరెక్ట్గా అడుగుతున్నాను. వాట్ ఈస్ ద లవ్ స్టోరీ బిట్వీన్ యూ అండ్ స్వాతి? అంటే స్వాతి వాళ్ళ అక్క పేరు జ్యోతి. తను నా ఫ్రెండ్ అనమాట. ఓకే, అమ్మాయి ఎలా ఫ్రెండ్ మీకు? అంటే ఎలా ఫ్రెండ్ అయిందంటే తను ఎంబీఏ అడ్మిషన్ తీసుకోవటం కోసం ఎస్ఆర్ఎంలో నాకు కాల్ చేసింది. ఓకే. సో కాల్ చేసి అప్పుడు రిజల్ట్ లేట్ అయింది. రిజల్ట్ లేట్ కావడంతో కంటిన్యూస్ తను ఫాలో చేసింది. సార్ నేను ఎట్లయినా అడ్మిషన్ తీసుకుంటా యూనివర్సిటీలో, నాకు ఆ ఒక అడ్మిషను కొంచెం ఒక 10 days ఎక్స్టెన్షన్ టైం కావాలి డాక్యుమెంట్స్కి అని చెప్పి. అప్పుడు ఆ టైంలో తను నాకు ఫ్రెండ్ అయింది. ఓకే. సో ఫ్రెండ్ అయినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు మ్యారేజ్ సంబంధం చూస్తారు, అడ్మిషన్ తీసుకోలేదు. ఓకే. సో అమ్మాయికి పెళ్లి చేశారనమాట. ఓకే. సో పెళ్ళి చేసి ఒక 1 year 1.5 year తర్వాత ఒకరోజు నాకు కాల్ చేస్తుండే ఒక చిన్న హెల్ప్ కావాలని. సో చెన్నైలో వాళ్ళ ఫ్యామిలీ చెన్నైలో ఉండేది, హెల్ప్ కావాలని ఉంటే నేను చిన్న హెల్ప్ చేశాను. చెన్నైలో ఉండేవాళ్ళు? అవునవును, వాళ్ళ అక్క మ్యారేజ్ అయ్యి చెన్నైలోనే ఉండేది. ఓకే. సో అప్పుడు ఒక హెల్ప్ కావాలి అంటే లోకల్లో చిన్న హెల్ప్ కావాలని నేను చేసి ఇచ్చాను. దాని తర్వాత వాళ్ళ సిస్టర్ నాకు ఒకరోజు మెసేజ్ పెట్టింది, స్వాతి, థ్యాంక్స్ అండి మా అక్కకి హెల్ప్ చేసినందుకు అని. అయితే ఈ పీరియడ్లో జ్యోతికి ఇలా నా బ్రేకప్ స్టోరీ తెలుసు. ఓకే, మీ లవ్ స్టోరీ మొత్తం తెలుసు. అది జ్యోతి వాళ్ళ సిస్టర్కి షేర్ చేసినట్టుంది. తను నన్ను ఇలా అడుగుతూ ఉంది, మీ హెల్త్ ఎలా ఉంది, తిన్నారా అని చెప్పి అలా అడుగుతూ, అంటే నార్మల్గా చాట్లోనే మా ఇద్దరి మధ్యలో, మీ ఇద్దరం ఇప్పుడు ఫోన్ 2 years మాట్లాడుకోలేదు. ఓకే. మా ఇద్దరం ఓన్లీ మెసేజ్లు చేసుకునేవాళ్ళం 2 years. సో ఈ 2 years అలా మా ఇద్దరి మధ్యలో షీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ మీ. కరెక్ట్గా చెప్పాలంటే ఓకే, షీ థింక్స్ దట్ నేను ఇలా లవ్ బ్రేకప్ అయ్యి ఒక సాడ్ ఆఫ్ ఇదిలో ఉన్నాను. సో తను ఏం చేసిందంటే నన్ను బయటికి తేయడం కోసం, తన సపోర్ట్ కోసం, తిన్నారా, ఎక్కడున్నారు, వర్క్ చేసుకోండి హాయిగా, షీ యూస్ టు చాట్ ఇన్ దట్ వే. ఓకే. అంటే మా ఇద్దరి మధ్యలో అలాంటి ఎప్పుడు ఈ టాపిక్స్ లేకుండే, పరిచయం కూడా లేదు కదా. తను ఓన్లీ వాళ్ళ అక్కకి నేను హెల్ప్ చేసినందుకు రిటర్న్ హెల్ప్ ఏంటి అంటే షీ వాంట్స్ మీ టు కమ్ అవుట్ ఫ్రమ్ ద బ్రేకప్ అండ్ గో విత్ ద లైఫ్. ఓకే. అలా చాటింగ్ జరుగుతూ ఉండే మా ఇద్దరి మధ్యలో. అలా 2 years మా ఇద్దరు మాట్లాడుకోలేక 2 years ఎప్పుడు ఓన్లీ చాటింగ్. ఫోన్ చేసినా ఎత్తేది కాదు. అబ్బాయిగా నేనైతే ఎన్నోసార్లు ట్రై చేశా, నో ప్లీజ్ డోంట్ కాల్ మీ అంటది. ఎందుకు అంటే పరిచయం లేదు. సో అలా మేము ఇద్దరం ఒక 2 years అలా చాట్ చేసుకుంటూ ఐ థింక్ ఐ రిమెంబర్ 2013 అనుకుంటా. 13లో ఒకసారి నేను హైదరాబాద్ వచ్చా. ఓకే. వస్తే నేను కాల్ చేశా, ఇలా హైదరాబాద్లో ఉన్నాను, కలుద్దామా, 2 years నుంచి మన ఇద్దరం మాట్లాడుతున్నాం కదా అని చెప్పి. అయితే సార్ కలుద్దాము అని ఉండే. ఆ రోజు కలవలే. నేను మళ్ళీ బ్యాక్ హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళిపోయాను. సో ఒక సైడ్ మా ఇంట్లో వాళ్ళు నాకు మ్యారేజ్ చేయాలని చెప్పి ఇంక ఫుల్ ప్రెషర్ పెడుతున్నారు. ఓకే. అప్పటికే పెళ్లి సంబంధాలు చూడతాము, గందరగోళం జరుగుతుంది మా ఇంట్లో. ఓకే. సో అప్పటికి మీ ఏజ్ వచ్చేస్తుంది కదా? ఆల్రెడీ ఏజ్ దాటేసాను, 30s దాటేసాను నేను కరెక్ట్గా చెప్పాలంటే. ఓకే. అప్పుడు ప్రెషర్ ఉంటుంది కదా? అప్పుడు ప్రెషర్ ఉంది నా మీద. అది కాక నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా. అదే. సో మై పేరెంట్స్, మా ఇంట్లో వాళ్ళకి ఏంటంటే తొందరగా వీడికి పెళ్లి చేయాలనే ఇదిలో ఉన్నారు. అప్పుడు నేను స్వాతికి చెప్పాను, మా ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి చేయాలనుకున్నారు, నాకెందుకో మీరైతే కరెక్టు అని నేను ఇలా అన్నా. ఫస్ట్ నువ్వే ప్రపోజ్? ఫస్ట్ నేనే చేశాను. మీరైతే కరెక్ట్ అనిపిస్తుంది నాకు, ఒకసారి మిమ్మల్ని కలిసి మాట్లాడతాను, మీకు ఇష్టమా కాదా అని చెప్పి అన్నా. తను ఒక 2 months టైం తీసుకొని సరే కలుద్దామని. అలా మేమిద్దరము నాకు 2 స్టోరీలు ఉన్నాయి. జీవికే మాల్ ఉంది కదా, మేమిద్దరం ఫస్ట్ కలిసింది జీవికే మాల్లో. ఓకే.
అంటే జీవికే మాల్లో కలిసి మాట్లాడుకొని వాళ్ళ ఇంటి దగ్గర నేను డ్రాప్ చేయడానికి వెళ్ళా. అలా మేమిద్దరం వీ వేర్ దేర్ ఫర్ ఇంకా 2 years కంటిన్యూ అయింది. నాకు ప్రెషర్ పెరిగే కొద్దీ ఏమవుతుంది, నేను వీళ్ళకి ప్రెషర్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే. సో స్వాతి వాళ్ళ ఫాదర్ ఏంటి అంటే ఆ అమ్మాయికి అప్పటికే పెద్ద పెద్ద సంబంధాలు వచ్చినాయి. వాళ్ళు చాలా కొంచెం రిచ్, అంటే రిచ్ ఒకటేను, అంటే వాళ్ళ కమ్యూనిటీలో చదువుకొని కొంచెం అందంగా ఉంటే వైశాస్లో బెటర్. సో తనకి ఉన్న ఫ్రెండ్ సర్కిల్కి, తనకున్న లైఫ్ స్టైల్కి అమ్మాయి పేస్త్రీ పాప. సో తనకు మంచి మంచి పెద్ద పెద్ద సంబంధాలు వచ్చినాయి. అంటే నేను స్వాతి ప్లేస్లో ఉండుంటే నేనైతే రాజశేఖర్ని చేసుకోను. అవునా? నేను చేసుకోను. అంటే ఆ అమ్మాయికి వచ్చిన సంబంధాలు అలాంటివి. అంటే ఒక ఆశ అనేది ఉంటుంది కదా ఒక మనిషికి. రైట్. కానీ ఆ అమ్మాయి అన్నిటినీ నో అంది వాళ్ళ ఫాదర్తో. నేను చేసుకుంటే ఓన్లీ రాజశేఖర్నే చేసుకుంటాను కూర్చుంది. అయితే వాళ్ళ ఫాదర్ నేను వెళ్ళి కలిసాను. వాళ్ళ ఫాదర్ తనకు, నా ఫ్రెండ్స్ 3 వెళ్ళాం. వాళ్ళ ఫాదర్ నువ్వు ఒక్కడే మా ఇంటికి రా అన్నాడు. ఓకే. ముగ్గురు వెళ్తే ఓకే. సో నేను వెళ్ళి ఇలా చెప్పా, సార్ ఇలా నేను స్వాతి అంటే నాకు ఇష్టము, ఇలా మ్యారేజ్ చేసుకోవాలనుకున్నాను, నా లైఫ్ ఇది, మీ అమ్మాయికి అయితే మీరు ఎంత బాగా చూసుకున్నారో నేను అంత బాగా చూసుకుంటాను, ఒక్కసారి కూడా అయితే నా వల్ల ఒక్క ప్రాబ్లం అయితే రాదు అనేది నేను ఆయనకు చెప్పాను. ఓకే. ఆయన నాకు 6 months టైం కావాలమ్మా అన్నాడు. 6 months టైం అయిపోయింది. ఐ థింక్ 2015 జనవరిలో తాజ్ డక్కన్కి పిలిచాడు సడన్గా ఒకరోజు. పిలిచి నెక్స్ట్ మంత్ ఎంగేజ్మెంట్ చేస్తే ఓకేనా అన్నాడు. సూపర్. ఇంకప్పుడు సార్ మా ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు ఇంకా మీరు? అంటే మా ఇంట్లో చెప్పా, ఇలా ఒక అమ్మాయి ఉంది, వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు, నాకు కొంచెం టైం ఇవ్వండి అని చెప్పి. ఇమ్మీడియట్గా నేను మా ఇంటికి వెళ్ళి మా ఇంట్లో చెప్తాను సార్ అని. అలా మా ఫాదర్కి, మదర్కి, మా అక్కకి అందరినీ కూర్చోబెట్టి ఇది విషయం మా ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకరు చేసుకోరా బాబు ఫస్ట్ అని. అంటే ఇప్పటికే లేట్ అయిపోయింది. కరెక్ట్. పాయింట్ ఏంటంటే అరే వీడికి పెళ్ళి అయితే వీడి లైఫ్ బెటర్ అయిపోద్ది అన్న థాట్ ప్రాసెస్లో నీ ఇష్టం, నీకు ఎవరు నచ్చితే వాళ్ళని చేసుకున్నారు. అప్పుడు వాళ్ళ ఫాదర్ మళ్ళీ మా ఇంటికి రావటం, మా ఇంట్లో వాళ్ళని కలవటం, దట్స్ హౌ వీ గెట్ మ్యారీడ్. అంటే మా మ్యారేజ్కి అదే. అంటే ఇక్కడ మామూలుగా అయితే ఉమెన్ చాలా పొసెసివ్గా ఉంటారు యాక్చువల్లీ. కానీ మీ లవ్ స్టోరీ తెలిసి దానిలో నుంచి బయటికి రమ్మని చెప్పి మళ్ళీ మిమ్మల్ని పెళ్లి చేసుకోవటం అనేది నాకు నో అంటే వన్ గుడ్ థింగ్ అబౌట్ స్వాతి ఇస్ దట్ ట్రస్ట్. తను నా మీద పెట్టిన ట్రస్ట్ ఏంటి అంటే నిజాయితీ. అంటే వీడు అబద్ధం చెప్పడు, ఒకవేళ ఏదన్నా నేను చేసినా వీడు చెప్పేస్తాడు. సో ఆ ట్రస్ట్ నా మీద పెట్టుకుంది. ఆ ట్రస్ట్ నేను ఈ రోజు దాకా బ్రేక్ అవ్వలేదు. ఈ రోజు దాకా అసలు ఆ ఛాన్సే లేదు మా ఇద్దరి మధ్యలో. ఓకే. సో మీ మదర్ ఫాదర్ గురించి చెప్పండి. అంటే వాట్ ఈస్ ద, అంటే అందరికీ ఉంటుంది, అందరికీ ప్రేమలు ఉంటాయి. ఒక పర్టికులర్గా మీరు మీ ఫాదర్ గుర్తొస్తే ఏం గుర్తొస్తుంది, మీ మదర్ గుర్తొస్తే ఏం గుర్తొస్తుంది? అంటే ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి శివ. నాకు నా మైండ్లో మా ఫాదర్ ఒక బ్యాడ్ ఎమోషన్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. అంటే ఎంత నేను మా ఫాదర్ గురించి నేను మంచిగా ఆనందంగా ఆలోచిద్దాం ఉన్నది నాకు రాదు. ఎందుకు రాదు అంటే మా ఫాదర్ ముందు, అంటే మా ఫాదర్ చనిపోయారు. మా ఫాదర్ చనిపోయే ముందు రోజు నైట్ నాకు కాల్ చేశారు, నేను ఎత్తలే. నెక్స్ట్ టైం మార్నింగ్ మా ఫాదర్కి పెరాలసిస్ వచ్చింది, స్ట్రోక్. మా ఇంట్లో వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ చేశారు. నేను చెన్నై నుంచి వచ్చాను. వచ్చిన తర్వాత మా ఫాదర్ డాక్టర్ ఏం చెప్పారంటే మీ ఫాదర్కి ఇలా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందమ్మా, ఇట్ ఈస్ డిఫికల్ట్, ఎందుకంటే బ్రెయిన్లో బ్లడ్ ఫ్లో అవుతుంది, బ్రెయిన్లో ఎప్పుడు బ్లడ్ ఫ్లో కాకూడదు అని చెప్పారు. అయితే మా ఫాదర్తో నేను కూర్చొని మా ఫాదర్ని చేయబట్టుకొని నేను మా ఫాదర్తో మాట్లాడుతున్నాను. నేను ఆ మాట్లాడే టైంలో నా కంటి ముందు ఇలా పల్స్ టక 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 0 అయిపోయింది. సినిమాలో చూపించినట్టు. అది నన్ను చాలా ఇంపాక్ట్ చేసింది నా లైఫ్ని. అంటే ఒక తండ్రి కొడుకు చేతిలో చనిపోకూడదు ఎప్పుడు. అంటే చావు అనేది తెలియటం వేరు, చావు వాళ్ళ కొడుకు చేతిలో చనిపోవటం వేరు. అది నన్ను ఒక 6 months నన్ను నిద్రపోని రాత్రులను గడిపించింది. అంటే ఇది మా ఇంట్లో వాళ్ళకి కూడా నేను ఎప్పుడు చెప్పలేదు. ఎందుకు అంటే యువర్ ఫాదర్ ఈజ్ యువర్ హీరో ఆల్వేస్.
ఏ కొడుక్కి అయినా సరే ఎన్నైనా ఉన్నాయండి ఫ్యామిలీలో, ఎన్ని ఇష్యూస్ ఉన్నా సరే, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే తండ్రి అనేవాడే నిన్ను ఈ సమాజానికి పరిచయం చేశాడు. కరెక్ట్. తండ్రి అనేవాడే నీ యొక్క జీవితం బాగుండాలి, వీడు ఎక్కడో ఒక్కడ బతికి బయటపడాలి అని చెప్పి చదువుని చదివించి ఒక రూట్ వేసాడు. ఆ రోజు మా ఫాదరు ఆ రోజు డెసిషన్ తీసుకోపోయి ఉంటే నేను ఈ డెసిషన్లో అంటే నేను ఈ బెటర్ లైఫ్లో ఉండుండేవాడిని కాదు. నేనేదో డిగ్రీ చదువుతో 10,000 జాబ్లోనే ఎక్కడో ఉండేవాడిని. మా ఫాదర్ చేసిన స్టెప్ ఇట్ హెల్ప్ మీ లాట్. మా ఫాదర్ ఏదైతే లైఫ్ని ఆయన ఒక టైంలో ఎంజాయ్ చేయాలి అనుకున్న టైంలో నేను బెటర్ అయిపోయి ఆయనకి ఎంజాయ్ చేసే టైం ఇచ్చే టయానికి ఆయన అది కాటం నన్ను చాలా డిస్టర్బ్ చేసింది. అది కాక నా చేతిలో చనిపోవడం అనేది అసలు అది నా మైండ్ బాడీ సహకరించలేదు నాకు ఫస్ట్ అసలు. అదే అంటే ఎప్పుడైనా మా ఫాదర్ నా మైండ్లోకి వచ్చాడంటే ఫస్ట్ నాకు ఆ సీన్ ఒకటే వస్తుంది, అదే ఇమేజ్ వస్తుంది, ఆ ఒక్క ఇమేజే వస్తుంది. నేను ఎన్నోసార్లు ట్రై చేశాను, ఆ ఇమేజ్ దాటట్లే నన్ను. అందుకని బ్యాడ్ ఇది ఉంది నా మైండ్కి. మీ మదర్ హోమ్ మేకర్? యా, మై మదర్ ఈజ్ అ హోమ్ మేడ్. సో షీ ఈజ్ అ వెరీ హెల్పింగ్ మదర్. అంటే ఇన్ ద సెన్స్ ఐ థింక్ నన్ను అందరు అంటారు మీ మదర్ నుంచే నీకు అన్నీ వచ్చినాయి అన్నది, ఎమోషన్ కానీ లేకపోతే హెల్పింగ్ నేచర్ కానీ. వీ ఆల్వేస్ స్టాండ్ ఫర్ ద పీపుల్. అంటే మా ఇంటికి ఎవరన్నా సాయానికి వచ్చారనుకో, మా ఫాదరు మా మదరు నేను చిన్నప్పటి నుంచో చూసాను, ఏ రోజు వాళ్ళు లేదని చెప్పలే. అసలు ఏ విషయంలోనూ లేదండి. మేబీ డబ్బులు లేదనుకో. ఏం చేసేవారు మీ ఫాదరు? మై ఫాదర్ వాజ్ ఆర్ఎంపీ డాక్టర్. ఓకే. మై ఫాదర్ వాజ్ ఆర్ఎంపీ డాక్టర్. అంటే ఏ ఊరు మీది ఒరిజినల్గా? మాది ఒరిజినల్గా శివ పిడుగురాల దగ్గర, మా ఫాదర్ది మోర్జంపాడు. మోర్జంపాడా? ఓకే. మా మదర్ది వచ్చేసి కరాల్పాడు, పక్కనే. సో నేను పుట్టింది హుజూర్నగర్లో. ఓకే. పెరిగిందంతా హైదరాబాద్లో. సో చదువుకుందంతా ఇంజనీరింగ్ చెన్నైలో. దిస్ ఈస్ వాట్ ద హోల్ స్టోరీ. అక్క ఎలా ఉండేది మీతో? షీ ఈజ్ గుడ్. అంటే మా ఇంటి సిచ్యువేషన్స్ ఎలా ఉండేవి శివ, మా అక్కది కూడా పాపం షీ ఈజ్ ఆల్సో, ఇఫ్ ఐ వాంట్ థ్యాంక్ మా అక్కను కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి లైఫ్లో. ఎందుకు అంటే మా ఇద్దరిలో ఎవరినో ఒకరినే చదివియాలి. సో మా అక్క బ్యాక్ అయింది పాపం. డబ్బు అంటే మా అక్క అప్పుడు లా ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ఐ స్టిల్ రిమెంబర్. అయ్యో, లా మానేసిందా? లా మానేసింది ఫస్ట్ ఇయర్. అప్పుడు నేను ఇంజనీరింగ్కి ఇంటర్మీడియట్లో ఉన్నా, నేను మా అక్క లాలో ఫస్ట్ ఇయర్లో ఉంది. మా ఇంట్లో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చిందంటే ఇద్దరిలో ఎవరికో ఒకరికే ఛాన్స్. ఆ ఛాన్స్ కూడా ఏంటి, మా ఇంటి డబ్బు కాదు కదా, అది 5-6 కలిసి సపోర్ట్ చేసే డబ్బు అది. అప్పుడు ఆ సిచ్యువేషన్లో మా అక్క బ్యాక్ స్టెప్ వేసింది, వద్దు నాన్న వాడినే చదివియండి అని. సో ఈ రోజుకి నేను నిలబడటానికి కారణం షీ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ సపోర్ట్. ఆ రోజు లేదు నన్ను కూడా చదివియాలి అని ఉంటే మేబీ ఐ వుడ్ హ్యావ్ టేకెన్ బ్యాక్ స్టెప్. రైట్. సో అది. అయితే ఇప్పుడు మీకు సంబంధించి ఒక కాల్ చేద్దాం సరదాగా. అంటే నీ గురించి ఎవరెవరు ఏమనుకుంటున్నారో నాకు తెలుసు, బట్ మా ఆడియన్స్కి కూడా తెలియదు. ఎందుకంటే నేను ఈ పర్టికులర్ ఇంటర్వ్యూని చాలా అంటే ఎలా ఉండొచ్చు చెప్పాలనుకుంటున్నాను, ఎలా ఉంటే ఎంత దూరమైన వెళ్ళొచ్చు అని చెప్పాలనుకుని నిన్ను ఉదాహరణగా చూపిస్తాను. ఒక ఇండస్ట్రీలో ఎలా ఉండకూడదో చూపించడానికి ఉదాహరణగా కూడా నేను, అంటే మీరు తప్పుగా అనుకోవద్దు, ఇంటర్వ్యూ చేసి నేను చేసిన తప్పులు వేరే వాళ్ళు చేయకూడదని నేను చెప్తున్నాను. అంటే వేరే అంటే హాయ్ స్వాతి. మార్నింగ్ నాన్న, ఎలా ఉన్నావు? ఇక్కడ నా ఎదురుగా ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తున్నాను సర్ప్రైజ్గా. ద గ్రేట్ రాజశేఖర్ గారు, మీ హబ్బీని ఇంటర్వ్యూ చేస్తున్నాను. అంటే ఒక బెస్ట్ మనిషిగా ఎలా ఉన్నాడు, ఒక బెస్ట్ ప్రొడ్యూసర్గా ఎలా ఉన్నాడు అనేది రెండు మాట్లాడుతున్నాము. కానీ నువ్వు ఒక క్వశ్చన్ అడగాలి. అంటే రాజశేఖర్ టాపిక్కి సంబంధించి నీ మైండ్లో రాజశేఖర్ అనగానే నువ్వేమనుకుంటావు? వాట్ ఈస్ బెస్ట్ ఇన్ రాజశేఖర్స్? He's a god, bro. I can say only that he's god. God? Yes, for me he's god. కానీ ఇప్పుడు ఆల్రెడీ ఒక లవ్ స్టోరీ తెలిసి మీరు పెళ్లి చేసుకున్నారని చెప్పాడు ఇందాక. ఎలాగా అది? అంటే ఒక ఉమెన్కి యాక్చువల్లీ ఒక బాగా పొసెసివ్నెస్ ఉంటుంది కదా.
బట్ మీ లవ్ స్టోరీ చాలా వింతగాను భలే వెరైటీగా చెప్పాడు. అసలు యాక్చువల్లీ ఇది సినిమా తీయాలి. అది ఆల్రెడీ అయిపోయిన స్టోరీ కదా బ్రో. అయిపోయిన స్టోరీ అయితే వన్స్ ఇట్స్ డన్ అంతే. మనం కొత్త లైఫ్ కోసం స్టార్ట్ చేయాలి ఇంకా. అదే మీ గురించి మాట్లాడుతా చాలా బాధపడ్డాడు, చాలా ఎమోషనల్ అయ్యాడు. ఒక్క దేనికి రిగ్రెట్ అవ్వట్లేదు, ఒక్క స్వాతి గురించి రిగ్రెట్ అవుతున్నాడు. వాట్ ఈజ్ యువర్ ఫీలింగ్ అబౌట్ రాజశేఖర్? బ్రో హలో చెప్పు స్వాతి. రిగ్రెట్ అనే లైఫ్ లో ఏం లేదు బ్రో. దేవుడు అన్ని ఇచ్చాడు. రాజశేఖర్ లాంటి వ్యక్తి అంత కష్టపడుతున్నాడు నాన్ స్టాప్ గా. ఎంత ఫెయిలియర్ వచ్చినా కూడా మళ్ళీ బ్యాక్ అయ్యాడంటే ఇట్స్ ఆల్ హీస్ ఎఫెక్ట్ అండ్ టైమ్లెస్ వర్క్స్ అంతే. ఇంకా ఏం చెప్తావు రాజశేఖర్కి? ఏమైనా చెప్తావా? రాజుగా హ్యాపీగా ఉండు, హెల్దీగా ఉండు, స్ట్రెస్ ఎక్కువ తీసుకోకు అంతే. అంతే. కష్టపడుతూనే ఉంటాడు లైఫ్ లాంగ్ 24 hours ఈజ్ వర్కింగ్ హార్డ్ ఓన్లీ ఫర్ అస్. ఆ విషయం అయితే నాకు బాగా తెలుసు. బికాజ్ ఒక ఫెయిల్యూర్ వచ్చినా కూడా జనరల్ గా ఎవరైనా ఫెయిల్యూర్ ని ఒకసారి చూసి వెళ్ళిపోతాడు పాపం. తన ఫెయిల్యూర్ వచ్చినా కూడా హీ వాంట్స్ టు గెట్ బ్యాక్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో. నాట్ ఇప్పుడు ఏమైనా ఫెయిల్యూర్ వస్తే 3 months 4 months గ్యాప్ తీసుకుంటారు జనాలు. తను అట్లా కాదు, ఓన్లీ 10 days హీ టుక్ గ్యాప్. నాకు హార్డ్లీ నాకు తెలిసింది. చూసి హీ బౌన్స్ బ్యాక్ అంతే. హీస్ ద ఇన్స్పిరేషన్ ఫర్ మెనీ యంగ్స్టర్స్. యా కరెక్ట్ అది. అందుకనే నాకు వాళ్ళందరితో పాటు నీలాంటి వైఫ్ ఉండటం కూడా, ఈ రోజుల్లో ఎలా ఉంటున్నారో వైఫ్స్ నాకు తెలుసు. నీ గురించి ప్రత్యేకంగా ఆయన చెప్పి ఫీల్ అయినప్పుడు ఆయన నిజంగా ఐ బోయు. చాలా గ్రేట్ స్వాతి. నీలాంటి వైఫ్ ఉంటే అలాంటి హస్బెండ్లు ఎంత దూరమైనా వెళ్ళగలరు. ఆల్ ద వెరీ బెస్ట్ అమ్మా నీకు. బుడ్డి పాప వెనకాల ఏం చేస్తుంది, ఏం చదువుతుంది? షీజ్ ఇన్ PP2. ఓకే. ఏం పేరు? యజ్ఞిత వెంకటసాయి. ఓకే. అయితే బ్రో ఇక్కడ నాకు ఇప్పుడు ఈ టోటల్ ఎపిసోడ్ ఆఫ్ రాజశేఖర్ లైఫ్లో ఫైనల్గా సినిమాకి సంబంధించి చెప్పాలి అంటే, సినిమా ఇప్పుడు లాస్ట్ 2 yearsగా మీరు చూసిన సినిమాలు ఏంటి? 2 years అయింది రిలీజ్ అయ్యి సినిమా. రేపు జనవరికి మీ మిషన్ చాప్టర్ 1 రిలీజ్ అయ్యి 2 years అయింది. నేనేం సినిమా చూడలేదా? అదేంటి 24 గంటలు సినిమాలు చూస్తావు కదా, సినిమాల గురించే మాట్లాడతావు. చూడనని ప్రామిస్ చేసుకున్నాను. అవునా? సినిమా చూడకుండా ఎలా ఉంటారు బ్రో? ఉంటాం బ్రో. ఎందుకు? హైయెస్ట్ పెయిన్ నీకు ఏదైతే ఇచ్చిందో దాన్ని వదిలేయాలి. ఇప్పుడు నువ్వు ఏంటి మీరు సినిమాని ఇప్పుడు వదిలేసినట్టేనా? వదిలేసాను నేను. ఎందుకు అంటే నీ లైఫ్లో నీకు జరిగినప్పుడు నువ్వేం చేస్తావు? ఓకే. అందుకే నేను సినిమాను వదిలేసాను. ఎందుకు నా ఇంకా 2 సినిమాలు రెడీగా ఉన్నాయి కదా, దాన్ని పట్టించుకొని కూడా నేను పట్టించుకోలేదు. షూటింగ్ అయిపోయి అన్నీ అయిపోయింది. నిన్ననే నాకు రాజా రవీంద్ర గారు ఫోన్ చేశారు ఒక పర్టికులర్ సిచ్యువేషన్కి సంబంధించి. నవీన్ చంద్ర గారికి ఇప్పుడు ఓటీటీలో చాలా మంచి మార్కెట్ ఉంది. మీరు ఒక సినిమా చేశారు కదా, నవీన్ చంద్ర హీరో, కార్తీక్ రత్నం. ఆల్ గుడ్ స్టార్ కాస్టింగ్. కార్తీక్ రత్నం, ప్రకాష్ రాజ్ గారు, నవీన్ చంద్ర, అమృత అయ్యర్, వాణి భోజన్, అందరు మంచి స్టార్ కాస్టింగ్. మంచి స్టార్ కాస్ట్, మంచి డైరెక్టర్గా పేరు వచ్చింది. వాలి మోహన్ దాస్, నిహారిక గారితో మంచి సినిమా చేశాడు. అవును, అంత రెడీగా ఉంది అన్నారు కదా ఫస్ట్ కాపీ? అంత రెడీగా ఉంచు. కానీ అసలుకి నేను దాని గురించి ఒక్కసారి కూడా ఆలోచించలే. అంటే రిలీజ్ అయినా చేయొచ్చు కదా. నాకు ఇష్టం లేదు ఇంకా సినిమా అనేది, అందుకే వదిలేసేదాన్ని. అసలు ఎవరికైనా ఇవ్వచ్చు కదా. వాళ్ళంటే దాన్ని ఇప్పుడు ఇందాక మీరే ఒక డైరెక్టర్ని లైఫ్ని బతికించడం కోసం మీరు మీ ఫ్రెండ్ విజయ్ కోసం అంత సినిమా చేసి మీ లైఫ్ అందరినీ రిస్క్లో పెట్టినారు. సినిమా అనే ఒక గ్యాంబ్లింగ్ని, అది గ్యాంబ్లింగ్ అని మీరే నిరూపించారు. సినిమా గ్యాంబ్లింగేనా? 100% గ్యాంబ్లింగ్. ఎవరైనా చేయాలనుకుంటున్నా వద్దనే చెప్తా. వద్దని చెప్తారు. నీ దగ్గర ఎక్సెస్ మనీ ఉంటే, నీ లైఫ్ స్టైల్ నిన్ను ఇబ్బంది చెయ్యదు అనుకుంటే నువ్వు చెయ్యి. నీ లైఫ్ స్టైల్కి ఇబ్బంది అయింది అంటే, చాలామంది తెలియక సినిమా ఏమవుతుందంటే శివ, మీడియాలో 100 కోట్లు వచ్చినాయి, 200 కోట్లు వచ్చినాయి, 50 కోట్లు వచ్చినాయి. అక్కడ 5 కోట్లే వచ్చి ఉంటాయి, కానీ మీడియా దాన్ని 50 కోట్లు అని రాస్తుంది. చాలామంది తెలియక దీంట్లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. 2 ఎకరాల పొలం అమ్ముకొని డబ్బులు పెట్టి సినిమా రిలీజ్ చేయలేక అప్పుల పాలైన వాళ్ళు ఉన్నారు. వేరే బిజినెస్లో డబ్బులు సంపాదించి వాళ్ళ లవ్ స్టోరీయో లేకపోతే వాళ్ళ లైఫ్ స్టైల్ ఒక స్టోరీ చెప్పాలనుకొని వచ్చిన వాళ్ళు ఉంటారు. సో ఎప్పుడైతే సినిమానే ఒక ప్యాషన్తో, ఒక నిజాయితీతో
ఒక రూల్స్ అండ్ సెట్స్తో నువ్వు చేసినప్పుడే సినిమా నిన్ను వాల్యూ చేస్తుంది. రైట్ పీపుల్ ఉండాలి సినిమాకి. ఎవరు చెప్పారని చెప్పి నువ్వు అట్లా టీముని బిల్డ్ చేసుకొని సినిమా చేస్తున్నావు ఎప్పటికీ సక్సెస్ కాదు. ఎందుకంటే ఈ ఇండస్ట్రీలో ఛాన్సెస్ 1% ఉంది, 99% ఈజ్ అ ఫెయిల్యూర్. ఇది అందరికి తెలిసే వస్తారు. సినిమాలో ఉన్న గొప్పతనం ఏం చెప్పిన శివ, నీ డబ్బు పోతుందని తెలిసినా నువ్వు సినిమా తీస్తావు. కానీ వేరే ఏ బిజినెస్లో నీకు డబ్బు పోతుందంటే ఒక్కడు కూడా నీకు రూపాయి ఇయ్యాడు. కరెక్ట్. ఏ ఫినాన్షియర్ కూడా డబ్బు ఇయ్యాడు. కానీ సినిమాల్లో డబ్బు పోద్దని తెలిసినా నీకు ఫినాన్షియర్ డబ్బు ఇస్తాడు. వాడికి తెలుసు ఫినాన్షియర్కి, అరే సినిమాల్లో డబ్బులు పోతాయి, అయినా కానీ వాడికి వడ్డీతో సహా డబ్బులు వెనక్కి వస్తాయి. వాడి ప్రాపర్టీ లాక్ అయ్యి ఉంటుంది కాబట్టి, వాడు క్లియర్ చేయకపోతే సినిమా రిలీజ్ అవ్వదు కాబట్టి అలా నీకు ఒకే ఒక బిజినెస్ ఈ భూమి మీద నన్ను అడిగితే నేను ఎన్నో చూసి వచ్చినాను కాబట్టి నీకు తెలియకుండానే సినిమాకి డబ్బు పుట్టిద్ది. కానీ వేరే ఏ బిజినెస్కి సినిమాలో వేరే బిజినెస్లో డబ్బు పుట్టదు. దీని వరకు మాత్రం అట్లా అంత కలర్ఫుల్గా అది కలర్ఫుల్, దాని యొక్క పవర్ ఏంటో ఈ రోజుకి నాకు తెలీదు. నువ్వు షూట్ జరుగుతుంది దానికి ఎగ్జాంపుల్, సడన్గా ఒక ఫ్రెండ్కి ఫోన్ చేశారు, ఈరోజు షూటింగ్ జరుగుతుంది, 1,50,000 కావాలరా అంటే వాడు కూడా వేసేస్తాడు, 2 నిమిషాలు వేసేస్తాడు. అదే నువ్వు ఫోన్ చేసి అరే బావా చింట్లో చిన్న ప్రాబ్లం ఉందిరా, 1,00,000 కావాలి అంటే అరే నిజంగా నా దగ్గర లేవరు అంటాడు. సినిమాకున్న డిఫరెన్స్ ఇది నేను అబ్జర్వ్ చేసేది. ఇప్పటికీ కడతనే ఉన్నారా ఆ సినిమాలకు సంబంధించిన అప్పులు? ఐ థింక్ ఆబ్వియస్లీ మేము ఒక 70% వి సోల్డ్ అవుట్ ప్రాపర్టీస్ అండ్ వి సాల్వ్. మీ దగ్గర ఉన్న ప్రాపర్టీస్ అమ్మేశారు? సాల్వ్ చేసాం మేము. మొత్తం ఎంతకు అమ్మారు? మొత్తం ఎన్ని ప్రాపర్టీస్ అమ్మేశారు? ఐ థింక్ వి సోల్డ్ ఫర్ 12 crores ప్రాపర్టీస్ అమ్మాం మేము. అమ్మేశారు? అమ్మేసాం 12 crores ప్రాపర్టీస్ అమ్మా. ఐ థింక్ స్టిల్ వీ షుడ్ పే సమ్ 7 to 8 crores ఉన్నాయి మావి. ఇంకా వీ విల్ క్లియర్ ఇట్ ఆఫ్ ఇన్ నెక్స్ట్ 3 years. వన్ గుడ్ థింగ్ ఏంటంటే శివ, సినిమా లాస్ అయినప్పుడు మా వైఫ్, మా మదరు, మా అక్క, అంటే ఇది ఒక అందరి థాట్ ఎలా ఉంటుంది చెప్పడానికి చెప్తున్నా. ఇది నేను ఫస్ట్ అరే నిన్ను నమ్మి ఎవరెవరు డబ్బులు ఇచ్చారు వాళ్ళందరికీ నువ్వు డబ్బులు ఇచ్చావు, క్లియర్. ఒక్కరోజు కూడా లేట్ చేయకు, ఆస్తులు అమ్మి ఇచ్చేసేయండి అన్నారు. కాలేదు అంటే మా అక్క మా ఇద్దరు కలిపి ఒక అపార్ట్మెంట్ ఉంది, మా అక్క తన షేర్ కూడా రాసి ఇచ్చేసేయమంది. వద్దురా మనం ఇచ్చేసే మంది కూడా ఉంది. సో వై దిస్ థింగ్ ఐఎమ్ టెల్లింగ్ ఈజ్ దట్ వాళ్ళు అన్న మాట అంటే నా థాట్ ప్రాసెస్లోంచి వచ్చింది అది. ఇప్పుడు నువ్వు నా ఫ్రెండ్ శివ, నువ్వు నాకు 1 కోటి రూపాయలు ఇచ్చావు, ఏదో రాజా బాగుపడతాడు, ఏదో సినిమా తీస్తున్నాడు కరెక్ట్ అని ప్రేమతో ఇచ్చావు. ఇప్పుడు నాకు లాస్ అయింది. ఈ లాస్ని నేను ఒక 5 సంవత్సరాలు నేను నిన్ను ఎక్స్టెన్షన్ చేయొచ్చు నా మనసులో. శివ నీకు తెలుసు కదా అంతా, నా దగ్గర డబ్బులు లేవు, వెయిట్ చేసి శివ అంటే నువ్వు 5 సంవత్సరాలు అవుతావు. కరెక్ట్. నా థాట్ ఏముండదు తెలుసా, ఈరోజు శివాకి డబ్బు ఇస్తే ఈ 5 సంవత్సరాలు ఆ 5 కోట్లైనా ఇది కదా. ఓకే. సో మేము అందుకు మా ప్రాపర్టీస్ అమ్మేసి ఇచ్చేస్తే వాళ్ళ ప్రాపర్టీస్ నాకు హెల్ప్ చేయడానికి వచ్చిన వాడిని నేను నష్టం చేయలేను కదా. అందుకని మేము ఆ డెసిషన్ తీసుకొని వీ థాట్ టు గివ్ ఇట్ ఆఫ్ టు ఎవ్రీబడి అండ్ వీ సాల్వ్ ఇట్ ఇన్ దట్ వే. ఈ ప్రాసెస్లో మీకు తోడుగా నించున్న ఫ్రెండ్స్? ఐ థింక్ ఎవ్రీబడి వేర్ దేర్ విత్ మీ. అందరు ఫ్రెండ్స్ నిలబడ్డారు నాతో, వాళ్ళు వీళ్ళని కాదు. అంటే మీ మెంటాలిటీ తెలిసిన వాళ్ళు మీరు ఎట్లాగో ట్రావెల్ చేస్తారు కాబట్టి. శివ, వన్ గుడ్ థింగ్ గాడ్ గేవ్ మీ ఇస్ దట్ నాతో పాటు ఉండే వాళ్ళందరూ ఆల్ గుడ్ ఫ్రెండ్స్ ఆఫ్ మైండ్. ఏ రోజు నన్ను బలవంతంగా డబ్బులు ఈరోజే కట్టు, లేకపోతే ఈరోజు నాకు వడ్డీ కావాలి, లేకపోతే ఈరోజు నాకు ఇది కావాలని ఈ రోజు దాకా నన్ను అడగలేదు. అసలు నేను అడగనిచ్చుకోలేదు. మై థాట్ వాజ్ నన్ను ఒకటి అడగకూడదు. ఓకే. నా మైండ్ సెట్ ఏంటంటే ఎప్పుడైనా సరే నన్ను ఎప్పుడు ఒకటి అడగకూడదు, నేను అప్పటికప్పుడు క్లియర్ చేయాలనుకుంటాను. నా దగ్గర ఉండే ఫస్ట్ అదే క్లియర్ చేస్తాను. నా దగ్గర ఈరోజు 1,00,000 రూపాయలు వచ్చిందనుకో, అప్లోడ్కి ఎన్నే 1,00,000 వేసేస్తా, నేను 10,000 పెట్టుకుంటా, ఆ 90,000 వేసేస్తా. అలా నేను క్లియర్ చేసుకుంటూ వచ్చాను. ఓకే. ఇప్పుడు మళ్ళీ మీ బిజినెస్ మళ్ళీ కాలేజ్ మెంటర్కి వద్దాం. ఈ కాలేజ్ మెంటర్లో ఎన్ని సంవత్సరాలు సస్టైన్ చేయగలరు అనుకుంటున్నారు మీరు? శివ, నేను కంపెనీ పెట్టినప్పుడే డిసైడ్ అయిపోయాను 3 సంవత్సరాలు నేను కష్టపడతాను. ఈ 3 సంవత్సరాలు ఇది వర్కౌట్ అయిందంటే వర్కౌట్ అయింది, లేదంటే ఇంకా నేను అసలు ఏం చేయకూడదు అనుకుంటున్నాను. ఇంకా లైఫ్లో ఇంకేం చేయరు. అదేంటి? అది నేను మైండ్ సెట్ రెడీ చేసుకున్నా. అంటే నేను 18 years నుంచి ఇంక కష్టపడుతున్నాను లైఫ్లో. 18 years నుంచి ఇప్పటిదాకా నేను డే అండ్ నైట్ కష్టపడతానే ఉన్నా కదా. రైట్. సో అందుకని నేను ఇంకా ఈ 3 years నా హోల్ అండ్ సోల్
అంటే 24/7 జీవితంలో ఎంత టైం ఉందో ఈ 3 సంవత్సరాలు నేను దానికి టైం ఇచ్చేస్తాను ఇంకా నాది. ఓకే. అది కనుక ఇంకా వర్కౌట్ కాలేదు అంటే ఇంకా అది నాది కాదన్నట్టు అర్థం. అంటే నేను బిజినెస్కి పనికిరాను, నేను పనికిరాను అని అర్థం. అది నేను క్లియర్గా ఫిక్స్ అయిపోయా. సినిమాలో చేసిన తప్ప ఇక్కడ చేయదలుచుకోలేదు. రైట్. సో అందుకని నేను ఫిక్స్ అయిపోయి ఇంక ఇది నాది కాదు అంటే ఈ 3 ఇయర్స్లోనే ఏదైనా జరగాలి నా లైఫ్లో మ్యాజిక్. జరగలేదు అంటే ఓకే, అవర్ టైమ్ ఈజ్ ఓవర్ ఫర్ ద సొసైటీ. సో మనం ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని ఉండాలి అంతే. దిస్ ఈజ్ వాట్ మై థాట్ ప్రాసెస్. కానీ మీరు చాలా పెద్ద సక్సెస్కి వైపు నుంచి వెళ్తున్నారు. చాలామంది ఇప్పటికే నాకు కాలేజ్ మెంటర్కి సంబంధించి బయట నుంచి కూడా ఎంక్వైరీస్ వస్తూ ఉంటాయి ఆ కాలేజీకి సంబంధించి. ఇప్పుడు మీరు కాలేజీ వాళ్ళకి ఇప్పుడు అంటే నాకు అర్థం కాదు ఏంటంటే కాలేజ్ మెంటర్లో ఇప్పుడు నిజంగా కూడా ఇప్పుడు నా కొడుకే ఉన్నాడు. నేను ఇప్పుడు కనుక చదివించాలి అంటే నేను ఖచ్చితంగా మళ్ళీ ఇంజనీరింగ్ చేర్పించాలి. కాకపోతే ఏఐటి బాంబేను, ఏఐటి ఇంకోటో పెద్ద పెద్ద వాటి మీద టార్గెట్ పెట్టుకొని చేసుకోరా, ఏదైనా ఉంటే చేద్దాం అన్నట్టు ఉంది. కానీ నెక్స్ట్ ఇప్పుడు మారుతున్న ఈ యొక్క దానికి సంబంధించి పర్టికులర్గా ఇన్ని కోర్సులు ఉన్న సంగతి మీకే తెలుసు. మీరు ఎలా చెప్తా ఉంటారు వాళ్ళందరికీ? అంటే మా దగ్గరికి పేరెంట్ స్టూడెంట్ అప్రోచ్ అయితేనే మేము చెప్పగలుగుతాం. అదే ఆ అప్రోచ్ అవుతున్నారా కరెక్ట్గా? అప్రోచ్ కావట్లేదు శివ, ఇంకా హానెస్ట్గా కావట్లేదు. హానెస్ట్గా కావట్లేదు. కానీ కావట్లేదంటే చెప్తా శివ, అంటే ఇంకా మన సొసైటీలో కెరియర్ కౌన్సిలింగ్, మెంటారింగ్ అంటే వాల్యూ లేదు. ఓకే, వస్తుంది రావాలి కంపల్సరీ, అదే లైఫ్. ఇంకా ఇప్పుడు ఎగ్జాంపుల్, నీకు ఒక నొప్పి వచ్చింది శివ, నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళు. కరెక్ట్. డాక్టర్ ఏది చెప్తే అది వాడతావు కదా. 100% వాడాలి. ఎందుకు వాడతావు? నమ్మకం. కరెక్ట్. మెంటారింగ్ ఈజ్ ఆల్సో లైక్ దట్. రైట్. కాలేజీలో నీకేంటి ఏం కావాలి, అది ఒక కోర్స్ అని, ఒక ఎగ్జామ్ అని, ఒక స్కాలర్షిప్ అని, నువ్వు అనుకున్న డ్రీమ్ని అచీవ్ చేయడానికి సపోర్ట్ చేసేదే మెంటార్. ఎందుకు అంటే మెంటార్ అనేవాడు ఆల్రెడీ అవన్నీ చేసి వచ్చాడు, ఆ ప్రాసెస్ అంతా వెళ్ళొచ్చాడు. వాడు నీ టైం లైన్స్ని తగ్గిస్తాడు, నీ స్ట్రెస్ని తగ్గిస్తాడు. సో ఇవన్నీ నీకు ఎక్స్పీరియన్స్ అయిన పీపుల్ నీకు ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే యువర్ కెరియర్ రోడ్ మ్యాప్ విల్ బీ స్మూతర్. అంటే కంపారిజన్ ఆఫ్ అదర్ పీపుల్కి నేను ఆ స్టూడెంట్ కంపారిజన్ చేసుకుంటే నువ్వు 10x బెటర్గా ఉంటావు నీ కాంపిటేటర్తో చూసినప్పుడు. రైట్. కానీ మీకు ఆల్రెడీ దీనికి కాలేజ్ మెంటర్కి సంబంధించి ఇంకా మీకు 2 years టైం ఉంది. మీరు డెఫినెట్గా ఒక డాక్టర్ లాగానే, స్టూడెంట్స్కి డాక్టర్ లాగానే మీరు అవుతారని చెప్పేసి. మెంటారింగ్ ఇస్, కెరియర్ కౌన్సిలింగ్ ఇస్ నథింగ్ బట్ గివింగ్ అన్ అడ్వైస్ అట్ రైట్ టైం. సో యు ఆర్ ఇండైరెక్ట్లీ ఒక నమ్మకాన్ని, అంటే ఒక డాక్టర్ని ఎలా నమ్ముతావో ఒక కౌన్సిలర్ని, ఒక మెంటార్ని, రైట్ పీపుల్ని. కౌన్సిలర్లు అంటే 100,000 మంది ఉంటారు, అలా కాదు. రైట్ పీపుల్ విత్ రైట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, ఆ ఒక మెంటార్స్ని క్రియేట్ చేసి పిల్లలకి ఇవ్వటమే మేము పెట్టుకున్న పాయింట్. రైట్. ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది ఫైనల్గా. ఇప్పుడు సినిమాకి సంబంధించి ఇంత డిస్కషన్ జరిగినప్పుడు మీలాంటి ఒక మంచి నిర్మాత, అంటే కేపబిలిటీ ఉండి చేయగలిగిన నిర్మాత ఫ్యూచర్లో దాన్ని ఇప్పటి వరకు చేసుకున్న తప్పులన్నీ పక్కకు పెట్టేసుకొని చిన్న క్యూట్ ఫిలిమ్స్ వస్తున్నాయి. మీరు బయట బ్యాక్గ్రౌండ్ మెంటర్గా ఉండి ఎవరినైనా సపోర్ట్ చేసి సినిమాలు తీయొచ్చు కదా శివ. ఇప్పుడు 2 పనులు ఒకేసారి చేయాలి. ఓకే. ఎందుకంటే 2 పనులు ఎప్పుడు చేయగలుగుతావు అంటే నీ దగ్గర ఫినాన్షియల్గా ఒక దాంట్లోంచి డబ్బులు వస్తున్నాయి, నువ్వు ఒక దాంట్లో పెట్టచ్చు. నేను 0లో సినిమాల్లో ఉన్నా, బిజినెస్లోనూ 0లోనే ఉన్నా ఇప్పుడు. ఓకే. నేను నా టైము, నా ఎనర్జీ నేను అప్పు తీసుకొచ్చి నా కంపెనీని రన్ చేస్తున్నా. యూ వోంట్ బిలీవ్ శివ, అంటే నేను ఎంత నిజాయితీగా ఉన్నది చెప్తా ఇప్పుడు నీకు. మా కంపెనీలో 250 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, విజయవాడ, తిరుపతి, హైదరాబాద్. మా ప్రతి రిక్రూట్మెంట్లో మేము చెప్పేది, జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడు కంపెనీ 3వ తారీఖు నుంచి నీకు ఎవ్రీ మంత్ 3rd శాలరీ ఇస్తుంది. నీకు 3rd శాలరీ పడలేదు అంటే కంటిన్యూస్గా 3 months నీకు శాలరీ పడలేదు అంటే కంపెనీ అప్పుల్లో ఉంది, కంపెనీ రన్ సక్సెస్ కాదు, ఎప్పటికీ అవ్వదు. ఇంకా నీకు నీ కమిట్మెంట్ ఎప్పుడైతే నువ్వు 3rd ఫెయిల్ అయిపోతావు శివ, కంటిన్యూస్ 3 months నువ్వు ఫెయిల్ అయిపోయానంటే నువ్వు లైఫ్లో ఫెయిల్ అయిపోయినట్టు ఇంకా. సో నేను మా ఎంప్లాయీస్కి ఫస్టే చెప్పాను, కంపెనీలో గనక మీ శాలరీ 3వ తారీఖు పడకుండా 6, 10, 15 పడ్డది, అది 1 నెల అంటే ఓకే, 2వ నెల, 3వ నెల, ఇలా 3 నెలలు పడ్డదంటే మీరు ఎవరు నాకు చెప్పొద్దు, మీరే జాబ్ ఎత్తుక్కోండి, వేరే జాబ్ ఇమీడియట్గా ఎత్తుక్కోండి.
ఎందుకంటే చాలామంది ఏం చేస్తారు అంటే లేదు కంపెనీలో ఏం ప్రాబ్లమ్స్ లేవు, మీరు ఇంకో 3 months వర్క్ చేయండి, ఒకేసారి 3 months శాలరీ ఇస్తామని కూడా చాలామంది అలా ఎంప్లాయీస్తో చేసి చాలా ఇప్పుడు పర్టికులర్గా మీడియా హౌసెస్లో అలానే జరుగుతుంది. నాట్ మీడియా, నాకు తెలియదు మీడియా హౌసెస్ నాకు తెలియదు, నేను వేరే నా ఫ్రెండ్స్ వేరే చూస్తున్నాను. అందుకే నేను ఫస్ట్ డే 1 ఈ కంపెనీ పెట్టేటప్పుడు ఫిక్స్ అయిపోయాను, నా వల్ల ఒకళ్ళ కుటుంబానికి నష్టం జరగకూడదు. ఒక ఎంప్లాయీ వాడు 20,000 శాలరీ, వాళ్ళ ఫ్యామిలీ ఈ 10,000 వాళ్ళ ఇంటికి పంపించాలి, ఈ 10,000 హాస్టల్లో వాడి ఒక 7,000 కట్టి 3,000తోనే వాడు తిని బతకాలి. కరెక్ట్. అది కనుక నేను వాడిని స్టాప్ చేశాను అనుకో, వాడు మేబీ నా మీద ప్రేమతో ఉంటాడు. ఎందుకు నేను ఈ రూల్ పెట్టా చెప్తున్నా శివ, ఎంప్లాయీ అనేవాడు నీ మీద ప్రేమతో ఉంటాడు. నువ్వు వాడికి 1 year తిండి పెట్టున్నావు, సార్ నాకు 1 year పెట్టాడు కదా, సరే ఒక 2 నెలలు ఒక 3 నెలలు ఏముందిలే కంపెనీకి సపోర్ట్ చేద్దామని కూడా దిగుతారు ఎంప్లాయీస్. కానీ వాళ్ళకి తెలియదు అది 3వ నెలతో ఆగదు, కంటిన్యూ అవుతుంది. అందుకే మేము మా కంపెనీ రూల్ అదే పెట్టాం. సో నెక్స్ట్ 3 months ఎప్పుడైతే నీకు రాలేదో యూ కెన్ జస్ట్ గో హెడ్, మేము అసలు ఎవరు నేను క్వశ్చన్. ఇప్పుడు మీ ఎంటైర్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక బెస్ట్ ఫేజ్ భలే ఎంజాయ్ చేశాను అనుకున్న మూమెంట్ అని చెప్పండి. లేదా నిజంగా అంత సినిమా అంత జర్నీలో దాదాపు 12 years జర్నీ. 12 years నేను కేర్ ఆఫ్ కంచర్పాలని కేర్ ఆఫ్ కాదలని తమిళ్లో కూడా చేశారు. తమిళ్లో రీమేక్ చేశాను నేను. అదైతే నిజంగా బ్లండరే అబ్బా. అది దానిలో కూడా చాలా డబ్బు పోయిందా? అంత పోలేదు. ఐ థింక్ వీ లాస్ 75 lakhs. 75 lakhs అంటే చిన్న అమౌంట్. అంటే మీరు ఆలోచించే ద బడ్జెట్ వాజ్ ఆల్సో స్మాల్ బడ్జెట్, 75 lakhs, బట్ ఇట్ ఈస్ వి థాట్ దట్ ఇట్ ఈస్ అ గుడ్ మూవీ. అంటే మై థాట్ ప్రాసెస్ వాజ్ దేర్ ఆన్ దట్ మూవీ. కానీ తెలుగులో అంత సంచలన విజయం సాధించిన ఆ సినిమా కూడా మీకు నష్టం తీసుకురావడం ఏంటి? తెలుగులో సంచలనానికి కారణం 100 మంది హీరోస్ హీరోయిన్స్ ఆ సినిమాని మోసారు. తమిళ్లో అలాంటి పరిస్థితి లేదు. అది రానా మోసాడు. రానా కోసం సమంత, హీరోస్, సుకుమారు అందరూ ఆ సినిమా గురించి అప్రిషియేట్ చేశారు. తమిళ్లో మోయడానికి ఎవరు లేరు మాకు. ఓకే. సో దట్స్ వై వి డిడ్ నాట్. ఇప్పుడు మీకున్న ఈ నాలెడ్జ్లో ఒక సినిమా నిలబడాలంటే ఏమేం కావాలి? అంటే మేము ఇప్పుడు సినిమాలు చేస్తున్నాం, మా లాంటి వాళ్ళకి కొత్తగా సినిమా తీసే వాళ్ళకి మీరిచ్చే ఒక వాల్యుబుల్ సజెషన్ ఏంటి? అది నాకు కాదు, ఎవరికైనా ఉండొచ్చు. శివ, సినిమా తీయాలి అంటే ఫస్ట్ కథ, రైట్? యువర్ స్టోరీ ఈజ్ యువర్ హీరో. కానీ నువ్వు ఒక్కడే నమ్మకు నీ స్టోరీని. నువ్వు సినిమా తీసే ముందు 100 మందితో చెప్పి, నీ అత్త, నీ మామ, నీ అక్క, నీ చెల్లె, నీ ఫ్రెండ్ ఎవడున్నా వాడికి చెప్పి. ఎందుకంటే ఒక డైరెక్టర్ చెప్పగలిగితే కథని తీయగలుగుతాడు. నీ దగ్గర చెప్పి 10 మంది దగ్గర చెప్పలేదంటే వాడు తీయలేడు. కరెక్ట్. డైరెక్టర్ అనేవాడు ఎవరి దగ్గర నువ్వు ఏ టైంలో లేపినా నీకు ఫస్ట్ టైం ఎలా చెప్పాడో 100th తోడికి కూడా అలానే కథ చెప్పాలి. అప్పుడే ఆ డైరెక్టర్ ప్యాషన్ ఉన్నట్టు, ఆ కథను తీయగలుగుతాడు. ఈరోజు నాకు హెడేక్ ఉంది, ఈరోజు ఫీవర్ ఉంది, లేకపోతే ఈరోజు నేను చెప్పలేనండి, ఈరోజు వాళ్ళు సరిగ్గా నన్ను డిస్టర్బ్ చేశారండి, ఇవన్నీ వచ్చినాయి అంటే ఆల్ ఎక్స్క్యూజెస్. సో యాజ్ అ డైరెక్టర్, ఇఫ్ సంబడి వాంట్స్ టు పుట్ దేర్ ఎఫర్ట్, ఐ థింక్ నీకు నిజాయితీగా నీలో ప్యాషన్ ఉంటేనే చెయ్యి. ఒకటి సక్సెస్ అయ్యాడు, నాకు కూడా ఒక స్టోరీ తెలుసు అని వచ్చావంటే నువ్వు ఎప్పటికీ సక్సెస్ కాదు. సినిమా ఇన్ రూట్ నిజాయితీ ఉండాలి సినిమాలు ఎప్పుడు. అంటే ఏ బిజినెస్ చేసినా ఉండాలి, సినిమాలో చాలా ఎక్కువ ఉండాలి. నన్ను నేను ఎన్నిసార్లు మోసం చేసుకుంటా? కరెక్ట్. సో సినిమా ఇండస్ట్రీలో వచ్చేసి, ఎందుకంటే యువర్ సక్సెస్ రేట్ ఈజ్ లెస్, రైట్? నీ సక్సెస్ రేట్ 20-30% ఉందనుకో, నువ్వు ఒకసారి మోసం చేసుకుని ఒకసారి సక్సెస్ కొడతావు. సక్సెస్ రేట్ ఉంది 1%. సో నీలో 100% నువ్వు 1%లో ఉండాలంటే నీ 99% నీలో నిజాయితీ ఉండాలి. కరెక్ట్. ఇప్పుడు బిజినెస్ పాయింట్కి వద్దాం. ఈ బిజినెస్ పాయింట్స్లో ఇప్పుడు మీరు చాలా హైస్ చూశారు, చాలా చోట్ల మనీ చూశారు, మనీ పుల్ చేయడం చూశారు. ఇలాంటి ఇది బిజినెస్, మీరు చేసే బిజినెస్ కానీ మీరంతా కూడా ఇంత పర్ఫెక్ట్గా నించున్నారంటే మీ దగ్గర ఎంతమంది టీం ఉన్నారు? మీలాగా మీరు తయారు చేసిన టీం ఎంతమంది చెప్పచ్చు? ఐ థింక్ ఐ హ్యావ్ 50 people అరౌండ్ మీ హూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ నాలెడ్జ్. 50 people ఇప్పుడు ఉన్నారు ఇందులో. ఇన్ ఏ బిజినెస్ దే వెంట్ గుడ్, దే డిడ్ వెల్. మన వల్ల వచ్చారని నేను ఎప్పుడు ఆ స్టేట్మెంట్ ఒప్పుకోను. ఓకే. ఇట్ ఈస్ మ్యూచువల్లీ వీ డిడ్ ఇట్. ఓకే. సో అంటే వాళ్ళకి అసలు అంటే ఇప్పుడు నేను ఆ రూట్లో లేను. లేకపోయినా శివ, నేను ఏమంటా అంటే ఈ భూమి మీద అందరూ ఒక రూట్లో ఉండరు శివ. కరెక్ట్. నువ్వు పుట్టగానే నీకు ఒక రూట్ ఉండదు, తయారు చేసుకుంటూ వెళ్ళిపోవాలి.
నీకు నీ సిచ్యువేషన్కి తగ్గట్టు, నీ ఫ్యామిలీకి తగ్గట్టు ఆ రోజు ఆ సిచ్యువేషన్ నిన్ను ఒకరిని పరిచయం చేసింది. రైట్. ఆ పరిచయాన్ని నువ్వు ఎంత బెటర్గా తీసుకెళ్ళి సక్సెస్ చేసుకున్నావు అనేదే లైఫ్. అది నా వల్ల రాలేదు. దేవుడు నిన్ను ఒక రూట్ ఇచ్చాడు నీకు. మేబీ ఆ రూట్లో నాకు పరిచయం అయ్యారు కొంతమంది. నాకెలా ఒక ఆయన పరిచయం అయ్యాడు, మదన్ అని నా గురువు ఆయన. ఆ రోజు నేను హిందీలో మాట్లాడటం వల్ల, నేను పరిచయం కావడం వల్ల ఆయన ఇచ్చిన దాన్ని నేను సక్రమంగా చేసుకొని పైకి వచ్చాను. కరెక్ట్. అలా నాకు వచ్చిన పరిచయాలన్నీ మేబీ దేవుడు అలానే వాళ్ళకు కూడా ఇచ్చాడు. అంతే, మీరు ఇలా డెవలప్ అయ్యారు కాబట్టి అంతే. ఆబ్వియస్లీ ఇప్పుడు నువ్వు ఇద్దరం కలిసి బిజినెస్ చేసాను శివ, నేను డెవలప్ అయితే నువ్వు కూడా అయిపోతావు. కరెక్ట్. పార్ట్నర్స్గా సేమ్ వే ఇట్ వెంట్ వెల్. అలాగా. అంతేగాని ఐ డోంట్ వాంట్ టు టేక్ దట్ క్రెడిట్. నేను ఎప్పుడు అలాంటి మనిషిని కాదు అసలు. నువ్వు చిన్న పని చేసిన క్రెడిట్ నీకు ఇచ్చేస్తాను. అవును. నేను అసలు క్రెడిట్ ఎప్పుడు అలా తీసుకోను. ఎందుకంటే మనిషి పుట్టిందే క్రెడిట్ కోసం చూడు. నువ్వు చేస్తున్న ప్రతి పని క్రెడిటే. నువ్వు ఒక ఎంప్లాయీ వర్క్ చేశాడు అనుకో, వాడు టైం ఇచ్చి, వాడు దాని మీద ఎనర్జీ పెట్టి, వాడి ఐడియాని పెట్టి వాడు వర్క్ చేశాడు, వాడికి ఆ క్రెడిట్ ఇవ్వాలి కదా. క్రెడిట్ నాదే అంటే నేను ఎలా ఒప్పుకుంటా? డబ్బు ఇచ్చావు కాబట్టి క్రెడిట్ నీది కాదు. కరెక్ట్. క్రియేటివ్ క్రెడిట్ అది. అంతే, ఎవరిదైతే వాళ్ళదే. ఎప్పటికైనా సరే, అది ఏదైనా సరే క్రెడిట్ ఎప్పుడైనా వాళ్ళది ఇచ్చేయాలి మనం. ఎనీవేస్, ఇంకా మా ట్యాగ్ తెలుగు ప్రేక్షకులకి చాలా ఆనందాన్ని ఇచ్చారు, ఎంటర్టైన్మెంట్ చేశారు, అలాగే ఎమోషనల్గా ఎలా బతకాలో చెప్పారు, ఎలా బతకూడదో చెప్పారు. ఫ్యూచర్ అంతా కూడా మెంటరింగ్ అనేది ఉంటుంది అని చెప్తున్నారు. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు చాలా మాటల ద్వారా. మా ట్యాగ్ తెలుగు ప్రేక్షకులకి రాజశేఖర్ ఏం మాట్లాడతారు డైరెక్ట్గా? ట్యాగ్ తెలుగు పుట్టిందే నీ నుంచి. ఎలాగంటే నేను చెప్తా, సరే మిగతా వాళ్ళు ఎవరైనా నాకు తెలియదు, కానీ నా లైఫ్లో జరిగిన ఒక పెద్ద, అంటే నేను చాలా ప్యాషనేట్గా ఉండేవాడిని సినిమాల పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ నాకు చాలా ఇష్టం, మీకు తెలుసు, ఎంత చిన్నదైనా ఎంత ఎగ్జైట్ అయ్యి నేను చెప్తాను అనేది. కానీ నేను ఎప్పుడు చెప్తా, నాకు ఆ సినిమా ద్వారా నాకు మంచి పేరు వచ్చింది, కానీ నాకు రావాల్సిన క్రెడిట్స్ రాలేదు, నాకు గుర్తింపు రాలేదు. ఎందుకంటే మీ ఒక్కరికే తెలుసు, నేనే ప్రొడ్యూసర్ అని ఇప్పటికీ అందరికీ చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే దాన్ని ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు, నేను ఎంత డబ్బు పోగొట్టుకున్నానో నాకు తెలుసు. కానీ ఆ రోజున పోయిన డబ్బుకు తాలూకు నేను ఎప్పుడు చెప్తా, నేను 25 లక్షలు ఇచ్చి రాజశేఖర్ని కొనుక్కున్నానని చెప్తా. ఎందుకంటే నాకు అంత నిజాయితీ గల ఫ్రెండు మీ ద్వారానే దొరికాడు. నా ప్రతి పనిని మీతోనే షేర్ చేసుకుంటాను. మన ఇద్దరం కూర్చొని కథలు రాసుకునే వాళ్ళం, మాటలు రాసుకునే, నా మైండ్లోకి వచ్చే ఎన్నో స్టోరీలు నీకు చెప్తా ఉండేవాడిని, సినిమా స్టోరీస్. అవన్నీ ఎన్ని బ్యూటిఫుల్గా ఆడేవి కూడా నాకు తెలుసు. మీలో మంచి రైటరు, డైరెక్టరు అందరు ఉన్నారు. బట్ ఎందుకో మీరు సినిమాకి చెక్ చెప్పారంటే నాకు బాధగా ఉంది. మీరు వీలైనంత త్వరగా ఈ పెయిన్స్ అన్నిటిని రూపుమాపుకొని సినిమాల్లోకి రావాలని కోరుకుంటున్నాను. ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టాలి, ఒక చిన్న ఎంప్లాయీ కాదు, నువ్వు ఒక 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అని నువ్వు చెప్తేనే నేను ఇక్కడికి వచ్చాను. అవన్నీ చేస్తున్నాను. నేను ఎంత దూరం ఇక్కడ దాకా వచ్చానంటే బికాజ్ ఆఫ్ నాకు నీలాంటి గొప్ప ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. అందులో మీరు నా ఫ్యామిలీ, నా బెస్ట్ ఫ్రెండ్, నా ఎవ్రీథింగ్. కాబట్టి మీతో చెప్పుకునే అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఈ ట్యాగ్ తెలుగు యూట్యూబ్ కానీ దీనికి సంబంధించిన ఒక సిస్టమ్ జనరేట్ చేయాలి. ఎంప్లాయ్కి 31వ తారీఖు కల్లా జీతాలు ఇవ్వాలని చెప్పి మొట్టమొదటిసారి నువ్వు చేయగలిగిన రోజే ఇవన్నీ చేయమని చెప్పింది నువ్వే చెప్పావు. కాబట్టి నేను ఈ ఇంటర్వ్యూని ఇంత ప్రేమగా చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ శివ. నేను చెప్తున్నాను కదా, ఎప్పుడు నువ్వు లేకుండా నేను ఏ టాపిక్ మాట్లాడాను ఎవరితో కూడా. నేను సినిమాలు తీసిన డబ్బింగ్ సినిమా అయ్యి ఉండొచ్చు, స్ట్రైట్ ఫిల్మ్ అయ్యి ఉండొచ్చు, ఇప్పుడు నేను చేస్తున్న హ్రీమ్ సినిమాకి సంబంధించి కూడా ప్రతి ఇన్పుట్ మీ దగ్గర నుంచి వచ్చిందే. అది నేను థ్యాంక్ ఫర్ యూ. ఎప్పుడైనా సరే హీమ్కి నేనేమి ఇన్పుట్ ఇవ్వలేను, నాకు చెప్పేవాడు అంతే. నేను వాట్ ఎవర్ ఇట్ ఈజ్, అందులో నుంచి నేను చాలా తీసుకునేవాడిని. అది నువ్వేం చెప్పావు అనే తర్వాత నేను తీసుకోవటం అనేది నా ఇంపార్టెన్స్. ఎనీవేస్, చాలా 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 థ్యాంక్స్ ట్యాగ్ తెలుగుకి వచ్చి ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. అంటే శివ, ఇది ఓపెన్గా చెప్పాలంటే ఫస్ట్ నాకు మైండ్లో ఒక భారం తీరిపోయింది. ఎందుకు అన్నీ చెప్పేశారు. అట్లా కాదు, నీకు గుర్తుందో లేదో, నువ్వు నన్ను చాలాసార్లు అవును ఇంటర్వ్యూ అడిగినప్పుడల్లా లైఫ్లో నా ఫస్ట్ ఇంటర్వ్యూ నీకే ఇస్తా అవును అని చెప్పేవాడు. కరెక్ట్. నన్ను ఎంతోమంది ఇంటర్వ్యూలు అడిగారు. అవును, ఇన్ని సినిమాలు తీసినప్పుడు ఏదో ఒక ఛానల్ వాడు వచ్చి అడుగుతాడు, మార్కెటింగ్ తమిళ ఉండొచ్చు, తెలుగు కూడా ఉండొచ్చు, ఎవరైనా అడుగుతారు. కానీ నేను ఏ రోజు ఇంటర్వ్యూ ఇలా నేను నీకు ఎన్నోసార్లు అడిగినప్పుడు నేను ఏం చెప్పాను అంటే, ఒకటి సక్సెస్ కొట్టి నీకు ఇస్తా. అవును, ఫెయిల్ అయినందుకు నీకు ఇచ్చా. ఇది ఫెయిల్ కాదు అంటే అలా కాదు. ఇప్పుడు
ఒక ఇంటర్వ్యూ ఇవ్వాలన్నది నేను ఫిక్స్ అయ్యి ఉన్నాను నా మైండ్ సెట్లో. నేను లైఫ్లో ఇది కంప్లీట్ చేశాను అనుకో, ఈ ఘట్టం అయిపోయింది. అది అయిపోయింది, ఇంకా ఇంటర్వ్యూస్ ఇంటర్వ్యూ అయిపోయింది, ఇంకా కెమెరా ముందుకు ఎలాగైనా రావచ్చు, ఇంకెప్పుడైనా వెళ్ళొచ్చు. నేను వెళ్ళాను అనుకో, నన్ను పొడవకూడదు. అరే శివాకి ఆ రోజు మాట ఇచ్చి నేనేంట్రా ఎవరెవరితో ఇంటర్వ్యూలు చేస్తున్నా అనేది నన్ను డిస్టర్బ్ చేయకూడదు. అందుకే నా అంతటి నేను నువ్వు ఒకసారి అడిగినప్పుడు శివ నేనే వచ్చి చేస్తాను అని చెప్పి అందుకే అన్నా. రైట్. కాలేజ్ మెంటర్ ఈజ్ అ మెంటారింగ్ కంపెనీ. చాలామంది స్టూడెంట్స్కి పేరెంట్స్కి రైట్ ఇన్ఫర్మేషన్ రైట్ టైంలో కావాలి. ఇప్పుడు రైట్ కెరియర్ కౌన్సిలింగ్ కావాలి. చాలామంది పిల్లలకి ఎన్నో కెరియర్స్ ఉన్నాయి, వాటి గురించి క్లారిఫైగా తెలియాలి. ఏ ఎగ్జామ్ రాయాలి, ఏ స్కాలర్షిప్ మీకు వస్తుంది, ఏ టైంలో మీరు ఏ యూనివర్సిటీని చూస్ చేసుకోవాలి, కౌన్సిలింగ్లో ప్రొసీజర్స్ ఎలా ఉంటాయి, దాని తర్వాత ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఒక ఎండ్ టు ఎండ్ ప్రొఫైల్ ఒక స్టూడెంట్ని కెరియర్ని మీరు సెట్ చేయాలి అనుకుంటే కాలేజ్ మెంటర్ ఈజ్ ద రైట్ ప్లేస్. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, కాలేజ్ మెంటర్ ఎవ్రీ ఇయర్ ఒక స్కాలర్షిప్ టెస్ట్ కండక్ట్ చేస్తుంది. నా +2 చదువుతున్న ప్రతి స్టూడెంటు ఈ స్కాలర్షిప్ టెస్ట్ రాసి ఈ టెస్ట్లో వచ్చిన రిజల్ట్స్ బట్టి వాళ్ళకి స్కాలర్షిప్ వస్తుంది. దీనివల్ల ఎంతో కొంత మేము ఆ ఫ్యామిలీలో తోడుగా నిలబడాలనే పాయింట్తో మేము ఈ టెస్ట్ పెడుతున్నాం. సో ఆల్ ట్యాగ్ తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ శివ అండ్ హిస్ టీమ్.